ఎంతో వేదన. ఏ దేవుడికైనా నేను ఆరాధిస్తే ఆ దేవుడి ద్వారా నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి అని ఎంతో ఆశ కలిగి మా ఇంటి అమ్మవార్లే మా అమ్మకి బ్లడ్కి ఎక్కించేయండి, భయంకరమైన బ్లడ్కి ఎక్కించేయి. మరి పతిలికి వెళ్ళా అమ్మ అయితే మీ అక్కడి నుంచి వచ్చిందమ్మ, తూర్పు సైడ్ నుంచి వచ్చిందమ్మ, ఈవిడికి జబ్బు చేసింది, ఇది అరినమ్మ అమ్మవారు పట్టుకుందమ్మ. పొలవు అమ్మవార్లు ఉన్నాయి కదా, ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయానండి. రాత్రి 10-11 గంటలకు వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఆ అమ్మవారిని అడుగుతాను, ఎందుకు అమ్మా నిన్ను నమ్ముకున్నాను కదమ్మా, నువ్వు నాకు అమ్మవు కదమ్మా, నిన్ను చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగా, ఈ గ్రామంలోనే నన్ను పుట్టి నీ నామంలోనే మేము ఉన్నాం కదమ్మా, మీరు ఎందుకమ్మా మాకు ఈ బాధలు పెడతారు, మీరన్నా ఆదుకోండి అమ్మ అనేసి ఆ రాత్రిపూట అమ్మవారు పతిం దగ్గరికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి తల బాధకు ఆడుకోవడమ్మా, ఈ రాత్రిలో నీ పాదాల దగ్గరికి వచ్చానమ్మా, ఎందుకమ్మా నాకు ఈ జీవితం, నన్ను తీసుకొని వెళ్ళిపోయమ్మా, నా భర్త నన్ను ఎంతగా హింసిస్తున్నాడమ్మా, నాకు మనశ్శాంతి ఉండట్లేదమ్మా అనేసి ఏడుస్తా. ఏకడ శక్తులు భయంకరంగా తిరుగుతుంటాయి ఆ ఏరియా అంతా. ఆ భయంకరంగా తిరిగి నేను చనిపోతాను. ఇళ్ళ ఎంత స్థితికి పేరు దేవుణ్ణి నమ్ముకోకముందు మసేనమ్మ, తర్వాత శారమ్మని పిలువబడుతున్నాను నేను. మా ఆయన గారు రాంబాబు, తర్వాత అబ్రామ్గా పిలువబడ్డారు. మాది తంతడి గ్రామం. తంతడి గ్రామంలో మాకున్న ఎలివేల్పుగా ఉండే అమ్మవార్లు దుర్గమ్మ ఉండేది, పైడితల్లమ్మ ఉండేది, మసేనమ్మ, ఎల్లమ్మ, అరినమ్మ, ఇలాంటి కులదేవతల్లో మా వాళ్ళందరూ ఆరాధిస్తూ ఉండేవారు. నాకైతే ఏం తెలిసేది కాదు. మా అత్తగారికి బాగులేదు, మా అత్త చనిపోయే ముందు ఒక ప్రమాణం చేసిందంట. ఎలా అంటే గంగవరంలో ఒక అక్క ఉంది, అక్కకు ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయిని చిన్న తమ్ముడికి ఇవ్వండి, నర్సాపురంలో ఒక అక్క కూతురునేమో పెద్ద అన్నయ్యకి ఇవ్వండి, ఇచ్చి చెయ్యండి, ఇదే నా కోరిక అంటూ మా అత్తగారు చెప్పేరు. ఒక 3 రోజులు ఉండాక మరణించింది. అదే మాట మా ఆయన పెట్టుకొని మేము అక్కడ కొంతకాలం ఉండేవాళ్ళము. కొంతకాలం ఉండాక నాకు మరి మా అమ్మ అయితే ఇక్కడ తీసుకొచ్చింది గంగవరం. మైనీరు తిరిగిన తర్వాత నాకు మ్యారేజ్ చేశారు. నాకు మ్యారేజ్ చేయడం వల్ల మా బావలకు కానీ, మా తోటికోడళ్ళకు కానీ, మా మామకు కానీ ఎవరికి ఇష్టం లేదండి. సిమంచాలం అంటాం కదా, మరి అక్కడ మ్యారేజ్ చేసిందే కొండ మీద తీసుకెళ్ళి. మరి కొండ మీద తీసుకెళ్ళి మ్యారేజ్ చేసిన తర్వాత నాకు చిన్నతనంలోనే ఉన్నాను కనుక నాకేం తెలిసేది కాదు. నేను 3 నెలలు 4 నెలల తర్వాత నాకు ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మా ఆయన గారు నుంచి నాకైతే మా ఆయన తాగేవాడు, కొట్టేవాడు, ప్యాకెట్ ఆడేవాడు, నా ఎదిటే ఇంకా అక్కర సంబంధం కలిగి మరి భయంకరంగా ఆయన ఉండేవాడు. అయినా నాకేం తెలిసేది కాదు. ఆయన ఏం చేసినా నేను మౌనంగానే ఉండేదాన్ని. చాలా అమ్మవార్లు ఉండేవి. మరి అమ్మవార్ల పండగలు చేస్తే పంది పిల్లలు బలిస్తారండి. మా అమ్మవార్లకి పంది పిల్లలు బలిస్తారు, పోతులు ఇస్తారు. మనశ్శాంతి ఉండేది కాదు నాకైతే. అలాగే 3 బిడ్డలు నేను కాసుకున్నాను. మనశ్శాంతి ఉండేది కాదండి. అనేకమైన అమ్మవార్లన్నీ పూజించేదాన్ని. మరి తంతడి గ్రామం పల్లెటూరు అండి నాది. పల్లెటూరు అయినప్పటికీ మరి అప్పుడులోనే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. 4 గంటలకు లేచి తడి బట్టలతోనే మరి మా వాళ్ళందరూ బీచ్ ఒడ్డునే ఉంటారండి. ఆ బీచ్ ఒడ్డునే ఉండేటప్పుడు ఆ తడి బట్టలతోనే ఆ పాటుకి వెళ్తారు సముద్రం మీదకి. ఆటికి ఆ చేపలు తెచ్చేటప్పుడు ఆ చేపలు ఆ వలకి వెళ్ళిపోయేది. అప్పుడైతే నేను 4 గంటలకు 3 గంటల టైంలో లేచి ఆ బీచ్ ఒడ్డుకి వెళ్ళి దీపాలు పెట్టేదాన్నండి. అక్కడ దీపం పెట్టి ఆ తడి వస్త్రాలతోనే ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ తులసి మొక్కకు దీపం పెట్టుకొని వంటగెత్తిన నేను అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేదాన్ని. మరి అమ్మవార్లకైతే పైడమ్మకి పోతినేసేదాన్ని, మరి దుర్గలమ్మకి కోళ్ళు ఇవన్నీ చూపేదాన్ని. కానీ మనశ్శాంతి ఉండేది కాదండి. వేదన. ఇతనైతే తాగి వచ్చి భయంకరంగా నన్ను కొడుతూ ఉండేవాడు. మరి నా ఎదుటే ఆ అక్కర సంబంధం కలిగి ఉండేవాడు. మరి ఏం చేసినా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంటే నన్ను కొట్టేవాడు, భయంకరంగా కొట్టేవాడు, తిట్టేవాడు. మనశ్శాంతి ఉండేది కాదు. ఎవరితో చెప్పుకుందామన్నా ఇబ్బందికరంగా ఉండేది.
ఆ టైంలో ఎవరైనా ఆయనకు రాకముందు ఆయన స్నేహితులు కానీ ఎవరైనా ఇంటికి వచ్చి రాంబాబు ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగితే ఆ టైంలో ఆడెందుకు వచ్చాడు అని అనుమానం కూడా ఆయనకు కలిగి ఉండేవాడు. మరి ఇలాగే చాలా బాధిస్తూ ఉండేవాడు. ఎంతో వేదన పడేదాన్ని, ఎంతో కన్నీరు కార్చేదాన్ని, ఎంతో వేదన. ఏ దేవుడికైనా నేను ఆరాధిస్తే ఆ దేవుడి ద్వారా నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నానండి. మరి ఆ యొక్క సమయంలో కూడా నా భర్తకు మార్పు అనేది వచ్చేది కాదు. మరి ఇతను ఏ విధంగానూ మారుతాడు అనుకొని మా ఊరికి పంచదారలు కొండని అక్కడికి చాలా దూరము, ఒక 50 రూపాయల ఛార్జీ ఉంటుంది. 60 రూపాయలు కూడా ఇప్పుడు అయితే రేట్లు ఎక్కువ, అప్పుడు 50 రూపాయల ఛార్జీ ఉంటుంది. అంత దూరము ఆయన నడిపించుకొని తీసుకెళ్లేదాన్ని. మనం వెళ్దామండి, పూజలు చేద్దామండి, దేవుడు ఏదో రకంగా నెమ్మదిస్తాడు, మనం బాగుంటాము అనే ఆలోచన కలిగి ఆయన నడిపించేదాన్ని. కానీ ఆయనకైతే మొక్కడం ఉండేది కాదు. కానీ నన్ను గుళ్ళోకి వెళ్ళి వచ్చే వరకు బయటనే ఉండేవాడు. ఆ విధంగా దేవుణ్ణి నేను ఎక్కువ ఆరాధించేదాన్ని. మరి అలాగే నేను ఆరాధిస్తప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉండేదాన్ని. ఎందుకంటే ఎటు చూసిన వేదన, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో వేదన ఉండేది నాకు. మరి ఇలా ఉండేటప్పుడు కనీసము నాకు సహాయం చేద్దామని కూడా అనలేదండి. అమ్మ నాన్న లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, అమ్మ ఉంది. అమ్మ ఉండే స్థానంలో నేనైతే అమ్మ వస్తే బాగున్ను, నేను అన్ని క్షణము దేవుడా అమ్మ వస్తే బాగున్ను అనుకునే సమయానికి దేవుడే అమ్మను నా దగ్గరికి వచ్చేలా చేసి దేవుడు ఆ విధంగా నా జీవితంలో అమ్మతో కొంచెం సంతోషంగా ఉండేదాన్ని. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో బాధలు పడేదాన్ని. ఇతనితో అయితే ఏమన్నా డబ్బులు ఎక్కడైనా అమ్మ ఇచ్చినవి కానీ ఏమి ఇచ్చినా అవన్నీ ఒక బిడ్డి వేసుకొని దాచుకొని అవి అంతగా సమకూర్చుకుందాం అనే టయానికి ఆయన వచ్చి ఈ డబ్బులు నీకు ఎవడిచ్చాడని అనుమానంతో కొట్టేవాడండి. చాలా వేదన. ఈ డబ్బులు నీకు దాచుకున్నానండి, ఇవి నావండి అన్న ఆయన మరి ఊరికనే ఉండేవాడు కాదు, అనుమానంతో కొట్టేవాడు. ఒక ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళ ఎదుట ఆయన రాకముందు నా దగ్గర నిలబడిన ఆయనతో అక్కర సంబంధం ఉందంటే కొట్టేవాడు. ఇలా అంటూ బాధలు పడుతూ నేను ఉండేదాన్ని. నెక్స్ట్ టైం మా గంగవరం గ్రామంలో అమ్మవారి పండగలు అవుతున్నాయి. పండగలకని నేను ఇద్దరు పిల్లలను తీసుకొని, ఇద్దరు పాపలను తీసుకొని అమ్మవార్ల పండగలకు వచ్చామండి. మరి గ్రామం పండగలు జరుగుతున్నాయి కదా అనేసి ఈ పండగలకి మరి పుట్టింటికి వచ్చేవారు అన్నీ వెళ్ళిపోలేము కదా. ఆ వచ్చిన స్థానంలో నేను ఈ పిల్లలు అక్కడ పెట్టి నేను 2 రోజులు ఉండొస్తాను, మీరు వెళ్ళిపోండి అంటే ఆయన మాట వినలేదు. మాట వినకుండా నువ్వు వస్తావా రావంటూ నన్ను బలిమని తీసుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోలేదు కానీ ఆయన మాత్రం వెళ్ళిపోయాడు. నేను రాను, ఎలాగన్నా 2 రోజులు ఉండొస్తానని ఆయన వెళ్ళిపోయాడు నా మీద కోపం మీద. వెళ్ళిపోతే నేను అప్పుడేమో అమ్మ మీ ఎల్లడు వెళ్ళిపోయాడమ్మా, నన్ను ఎలాగన్నా కొడతాడమ్మా అనేసి నేను బయలుదేరి మధ్యాహ్నం సమయంలో మరి ఆ దినము 1 గంటకల్లా నేను బస్సు దిగి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి మా ఇల్లు చివరిగా ఉంటుంది, అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది, మరి బీచ్కి దగ్గరగా ఉంటుంది. ఆ బీచ్కి దగ్గరగా ఉండి అక్కడ అందరూ సొమ్ములు గేదెలు కాసుకునేవారు, ముసలి వాళ్ళు అందరూ వచ్చి మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఏమ్మా ఇప్పుడో వచ్చావా, రాంబాబు ఫుల్గా తాగున్నాడమ్మా, ఇప్పుడో వచ్చావని ఒక వ్యక్తి నన్ను అడిగితే, అయ్యో తాగేశాడా, ఇప్పుడు నాకు ఎలాగైనా నా జీవితం ఏమవుతుందో తెలియదు అంటూ నేను వేదనతోనే ఉన్నానండి. అలాంటి పరిస్థితుల్లో మరి అయితే ఆయన ఫుల్గా తాగి వచ్చి నన్ను కర్ర పట్టుకొని జిట్టు పట్టేసుకున్నాడండి. మాది అక్కడ బయటంతా ఇసుక భూమే, మరి ఇల్లు మాత్రమే కొద్దిగా మట్టితో చిన్న కమ్మల గూడు వేసుకొని అక్కడ ఉన్నానండి. ఈలోగా మరి వచ్చినంటేనే జిట్టు పట్టుకొని, నువ్వు ఎందుకు వచ్చావు, నీ భర్త చనిపోయాడని వచ్చావా, బ్రతికున్నాడని వచ్చావా, నీ అమ్మాళ్ళ ఇంటికాడ ఉండిపోతానన్నా కదా, ఉండిపోలేదేమని నన్ను జిట్టు పట్టుకొని పెన వేసుకొని లోపల నుండి బయటికి ఈడ్చుకొచ్చాడండి. అప్పటికి నేను 3 నెలల గర్భవతినండి. 3 నెలల గర్భవతినే కానీ నాకు గర్భం ఏమిటో తెలియదు. అప్పుడు అంటే చిన్న వయసులో మ్యారేజ్ అవ్వడం, 2 బిడ్డలు అయితే దేవుడు ఇచ్చాడు, ఈ 3వ బిడ్డకైతే నాకు గర్భవతి అనే సంగతి నాకు తెలియదు. ఆ స్థానంలో నేను అక్కడ వెళ్ళి ఉండేటప్పుడు జిట్టు పట్టుకొని పన పెట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి
నువ్వు నిన్ను ఎలాగైనా చంపేస్తాననేసి నన్ను బయటికి తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఎందుకు రాంబాబు అలా అమ్మాయిని అలా కొడుతున్నావంటే, నీకేంటి సంబంధం, మీరు ఎవరు వచ్చినా బాగోదనేసి వాళ్ళ అంట్లో పట్టి వాళ్ళు కొట్టడం కూడా జరిగిందండి. మరి ఇంట్లో గొడవ పెట్టాడు అనుకో, కిరసనాయిలు, మంచి నూనె, బియ్యము అన్నీ బయటికి విసిరేసి భయంకరంగా ఇసుకలో కలిసిపోయండి ఆయన విసిరితే. అలాగ చేసేవాడు. కమ్మలిల్లు కనుక కిరసనాలు వేసేసాడండి. ఇంట్లో బట్టలన్నీ తగలబట్టడానికి కూడా ఆయన సిద్ధపడిపోయాడు. ఆ టైంలో అయ్యో నేను ఇక్కడుంటే నా జీవితం ఏం చేస్తాడో తెలీదు, ఎలాగైనా పారిపోదాము అని బీచ్ ఒడ్డునే కొంత దూరం కొన్ని కిలోమీటర్లు వెళ్తే మా ఆడబుట్టాలు ఊరు వస్తుంది, అలా నడిచి వెళ్ళిపోదాం అనేసి నేను బీచ్కి దిగేశానండి. బీచ్కి దిగే సమయంలో ఎలా చూశాడో నాకు తెలియదండి. వెనక భాగంలోనే వచ్చి నన్ను ఇలా ఎత్తుకెళ్ళి సముద్రంలో పడేశాడండి. సముద్రంలో పడేసేసి లోతైన స్థానంలోని తీసుకెళ్ళేవాడు. మళ్ళీ ఈ తాడు పట్టుకునేవాడు, జిత్తు పట్టుకొని మళ్ళీ ఆ ఒడ్డు మీదకి ఈడ్చుకొచ్చాడు. మళ్ళీ తీసుకొని వెళ్ళేవాడు, మళ్ళీ ఈడ్చుకొని వచ్చేవాడు. మళ్ళీ అలాగా మరి ఎన్నిసార్లు అయితే దానికి కోపం ఉన్నంత వరకు నన్ను అలా చేసి అప్పట్లో చిన్న చీడి రైలని పట్టేవారండి. ఆ చిన్న చీడి రైలు వలలో వేసుకునేటప్పుడు అక్కడ కర్రలేసి ఉంటే ఆ కర్రలకి నన్ను కట్టేశారు. నన్ను భయంకరంగా ఆ కర్రలకి నా సేర నిప్పి అక్కడ కట్టి, మరి సముద్రానికి దగ్గరే ఉంటుందండి కొండ. ఆ కొండ ఎక్కిపోయాడండి. సముద్రము కొంత భాగం అంతా, కొండ అంతా సముద్రంలోనే ఉంటుంది, సగ భాగము ఒడ్డుగా ఉంటుంది. ఆ కొండ ఇతను పరిగెట్టుకుంటూ ఎక్కిపోయాడు. నేనేం చేశానంటే, అయ్యో ఇతను చనిపోతే నా బిడ్డలకి ఏంటి ఆధారం, నా బిడ్డల్ని 3 బిడ్డలు నేను ఎలా సంపాదించుకోగలను, ఎలా పోషించగలను, మరి ఇతను చనిపోతే ఆడదే కాదు, ఆయన ఎలాగైనా చంపేసింది, భర్తను చంపేసింది అనేసి ఒక నింద నా మీద పడుతుంది. ఇలాంటి జీవితం కలిగి నేను ఉండకూడదు అనేసి మరి నేను కూడా పరిగిన ఆ కొండ ఎక్కిపోయానండి. అప్పటికే నీరు చాలా ఎక్కువగా నీరు ఎక్కుతుంది. ఆ నీటిలో ఉన్న సముద్రం మీద నీటి ఒడ్డును నా కొండ ఎక్కిపోయి నీటిలో నేను కూడా మరి వెళ్ళినంటనే సిలకొట్టేసేసుకున్నాను. గంతేసి చనిపోదాము, ఆయన లేని జీవితం నాకెందుకు అంటూ మరి ఆ గంతే టైంలో మరి ఎంతెంత పిల్లలు, మా ఊర్లో ఉన్న చిన్న పిల్లలు అప్పుడులో గొల్ల తీసేవారు. ఒక గొల్ల తీస్తే ఒక డబ్బా 5 రూపాయలండి. ఆ టైంలో మరి 20 సంవత్సరాల కిందట జరిగిన సంగతి ఇది. మరి ఆ టైంలో 20 రూపాయలు గొల్ల తీసుకునే పిల్లలు, ఆ గొల్ల తీసుకోవడానికి ఆ పిల్లలు అందరూ వచ్చేటప్పుడు నన్ను చూసి అక్క చనిపోతుందిరా అంటూ ఈ వలలు వదిలి నా వరకు పరిగెట్టుకుంటూ వచ్చి నాతో కొండ ఎక్కిపోయారు. మరి పిల్లలు వచ్చే సంగతి అయితే నాకు తెలియదే, కానీ ఆ పిల్ల వచ్చి ఆ వెనక చేతి పట్టుకొని అన్న కల వేసి అన్నక లాక్కొచ్చారండి. చనిపోతే ఆ రోజే నా ప్రాణం పోయేదేమో. మరి దేవుడు ఏ విధంగా నన్ను రక్షించుకోవాలని ఆయన ఉద్దేశం, ఆయన సిద్ధమై ఉందో నాకు తెలియదే, కానీ ఆయన ప్రణాళిక ఏమై ఉందో నాకు తెలియదే, కానీ నేనైతే ఆ దినమే చనిపోవలసిందండి. మరి ఆ విధంగా మళ్ళీ నన్ను వెనక భాగమునే మళ్ళీ కొండ పైకి ఎక్కొచ్చి నన్ను తీసుకొచ్చి 2 బిందెలు నీళ్ళు తెచ్చి, ఇవే నాకు సాగు నీళ్ళంటూ స్నానం చేయించాడండి. నా హృదయం అంతా అద్దం అలా పగిలిపోతుందో అలా పగిలిపోయిందండి. ఆ క్షణమైతే ఎలా ఈ ప్రజల దగ్గర నేను తలెత్తుకోవాలా, ఎలాగా వీళ్ళ దగ్గర నేను బ్రతకాలి, ఎన్ని చేస్తున్నాను కదా, ఎన్ని పూజలు చేస్తున్నాను కదా, ఎంత భక్తిగా ఉన్నాను కదా, నా జీవితం ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నా ఆలోచన ఏమిటి, దేవా నేను ఎలా బ్రతుకుతాను ఈ పిల్లలు ఎట్టుకొని. క్షణం ఏడిపించడమే, ప్రతి క్షణం ఏడిపించడమే. మా ఊరికి ఏదైనా కొనుక్కోవాలన్నా, మా ఊరికి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా తేవాలైనా పిల్లలు నాకు సంకకిచ్చి పంపించేవాడండి. చాలా అనుమానిస్తూ ఉండేవాడు. ఇలాంటి స్థితిలో మా అమ్మకు తెలిసి ఇంకా తంతడి గ్రామం నుంచి గంగవరం తీసుకొచ్చింది. ఈ గంగవరం వచ్చాక నేనేం చేశానంటే,
నేను ఇక్కడ ఉండనమ్మా, నాకు ఆ భర్త వద్దమ్మా, నాకు హృదయం పగిలిపోయిందమ్మా, నా బిడ్డలు నేను ఎలా అయినా సంపాదించుకుంటానమ్మా, నేను మా ఆయన దగ్గర అయితే ఉండనమ్మా, నాకు వద్దమ్మ ఈ సంబంధం అని నేను ఏడ్చేటప్పుడు అయితే మా అమ్మ అయితే ఏదో రకంగా నచ్చ చెప్పడానికే ఆవిడ మనసు ఎత్తేది, కానీ నాకు వేరు చేసేయడానికి ఆవిడైతే మనసు ఎత్తేది కాదు. అమ్మా నాకు వద్దమ్మా, నాకు ఈ భర్త వద్దమ్మా, నేను ఎక్కువ పాస్ పని చేసుకుని నా పిల్లలు సంపాదించుకుంటాను, కానీ ఇంత భయంకరంగా నా జీవితాన్ని హింసించే భర్త నాకు వద్దమ్మా అనేసి అన్న. తనైతే ఆయన కూడా దూరం ఉండేవాడు కాదు, ఆయన కూడా భయంకరంగా నన్ను హింసిస్తూ ఉండేవాడు, కానీ నేను లేకపోతే ఉండేవాడు కాదు. ఆ విధంగా మా అమ్మగారు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మరి తీసుకొచ్చిన సనమే నేనేం చేశానంటే నాగుపాలెం అనే ఊరు వెళ్ళిపోయాను. మా ఆయన మీద కోపం మీద, మా అమ్మ మీద కోపం మీద. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పొలాల్లో వరిసేను ఉడుస్తూ ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి నేను ఉడిసేటప్పుడు నాకు వాంతులు జరుగుతున్నాయి. అంతవరకు నేను ప్రెగ్నెంట్ అయినా తెలీదు. ఈ ఉడుపు అయితే ఉడుస్తున్నాను, నాకు అలవాటు ఉంది. వాళ్ళతో పాటు వరిసేను ఉడిసేటప్పటికి నాకు భయంకరమైన తల తిరగడం, వాంతులు అయిపోతుంటే మా పిన్ని వచ్చి, మా మేనమామ కూతురు, మా మేనత్త కూతురు, ఆమె వచ్చి అన్నది, అమ్మ ఏమమ్మా నీకు ఇలాగైపోతుంది ఏంటమ్మా మనసు అంటే, నాకైతే అన్నం తినాలనిపించట్లేదు పిన్ని, నాకేమో కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు అయిపోతున్నాయి అంటే, అమ్మ నీకు ఏగిళ్ళమ్మా, నువ్వేమన్నా నల్ల ఏమైనా జరిగిందేటమ్మంటే, అది నాకేం తెలియదు పిన్ని అనేసి అంటే, అప్పటికే నేను 3 నెలల ప్రెగ్నెంట్ను. మరి ఆ క్షణం మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చి నన్ను తీసుకొచ్చి అది ఎత్తుక్కుంటూ మళ్ళీ నాగుపాలెం వచ్చాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తే అలాగరా, నువ్వు ఆ తండ్రి లేని పిల్ల అనేసి 4 మాటలు చెప్పి వాళ్ళ అంటను పంపించిన ఇక్కడికి వచ్చానండి. ఇలాగా ఏదైనా ఈ గంగవరం గ్రామానికి వచ్చిన తర్వాత అమ్మేమో సగభాగంలో ఇల్లు కట్టింది, సగభాగం ఖాళీ ప్లేసు. ఈ ఖాళీ ప్లేస్ ఏమో నాకు, ఆ ఇల్లు కట్టిందేమో తమ్ముడికి ఇచ్చింది. నేను తమ్ముడికి ఇద్దరమే సంతానం. అమ్మకి తమ్ముడు నేను కనుక ఇల్లు ఆడికి ఇచ్చింది, ఖాళీ ప్లేస్ నాకు ఇచ్చింది. ఖాళీ ప్లేస్లో ఇల్లు కట్టుకొని మీరు ఇక్కడే ఉండండి అమ్మ అనేటప్పుడు నేనేం చేయాలో తెలీదు, చేతిలో సిల్లు గవ్వలేదు. ఆ టైంలో ఆ చిన్న పాక వేసుకోవడానికి కూడా మరి నేనేం చేయాలో అర్థం కాకేమో అమ్మే ఆ కర్రలు ఇవి సాయం చేస్తానమ్మా, నువ్వేదో పాక వేసుకోమంటే అమ్మ వేసిన పాకే అందులోనే మేము ఉండేవాళ్ళం, అందులోనే తినేవాళ్ళము. ఇలా కొన్నాళ్ళు రాబోసరికి ఫస్ట్ పాపకి అమ్మకి జబ్బు చేసింది, టీబీ జబ్బు. అయితే ఫస్ట్లోనే జరగడం అయితే మా అమ్మ నాకు ఇష్టం లేకుండా, మా మామకి మా అత్తకి అందరికి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేయడం వల్ల మా ఇంటి అమ్మవార్లే మా అమ్మకి బ్లడ్కి ఎక్కించేయండి, భయంకరమైన బ్లడ్కి ఎక్కించేయి. మరి పతిలికి వెళ్ళా అమ్మ అయితే అక్కడి నుంచి వచ్చిందమ్మ, తూర్పు సైడ్ నుంచి వచ్చిందమ్మ, ఈవిడికి జబ్బు చేసింది, ఇది అరినమ్మ అమ్మవారు పట్టుకుందమ్మా అనేసి భయంకరంగా హింసించబడుతుందమ్మ ఈ అమ్మ అనేసి అంటే పతిలికి వెళ్ళడం ఇవి చేసిన మా అమ్మకి తీరలేదండి. అయితే మా అమ్మ అయితే వచ్చిన వెంటనే ఆ అమ్మవార్లకి దండం పెట్టేది. నేను ఒక పోతి పిల్లనిస్తాను, మరి ఒక పంది పిల్లనిస్తాను అమ్మ, నాకు ఈ జబ్బు పోతే మీరు నాది అలాగ తప్పు అయిపోయిందమ్మా అనేసి మరి దండం పెట్టుకుండేది. ఇలాగ అనేక సార్లు చేసేది. మరి మాకైతే ఏం జరిగేదంటే, మరి అమ్మవార్లు ఉండేవి కదా, అత్తవారు అమ్మవార్లు ఏమన్నా వీళ్ళేం చేసిన చిన్నదానికి జ్వరాలు జబ్బులు, చిన్నదానికి మా పిల్లలు పట్టించుకుంటుండే మా ఇంటి అమ్మవార్లు. మరి పట్టుకుండేటప్పుడు అయితే ఈ పిల్లలకి బాగుండేది కాదు, మా ఆయనకైతే భయంకరంగా కడుపు నొప్పి వచ్చేస్తుండేది. మరి నాకు బాగుండేది కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి ఎవరినన్నా చేయి చూసే వాళ్ళని తీసుకొస్తే మీ అత్తవారు అమ్మవారు పట్టుకుందమ్మా అనేవారు. మేమైతే సరే తప్పు అయిపోయింది అనేసి మేము ఏదో రకంగా ఒప్పుకొని దండం పెడితే అప్పటికి తగ్గేది. మళ్ళీ మేమేం చేసేవాళ్ళం, తల్లి పిల్ల అందరము తప్పు అయిపోయింది అనేసి మా ఊరికి వెళ్ళి మెళ్ళల్లో చెప్పులు దండలు కట్టి మా మెడకేసి
ఊరంతా తిప్పేవారండి, ఊరంతా తిప్పేవారు. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. అమ్మవారి దగ్గర తప్పు చేస్తే చెక్సదండి. మా ఊర్లో మా కుల అమ్మవార్లు కానీ మా కుల దేవతలు కానీ మమ్మల్ని ఎవరినన్నా పట్టుకుంటే మేము తప్పైపోయింది అనేసి మాకు సెంగలు పరిపించి దండాలు పెట్టి మాకు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏమో మా మెళ్ళల్లో చెప్పులు కట్టేసి మెళ్ళల్లో వేసి ఊరంతా చిన్న డప్పు పట్టుకొని ఊరంతా తిప్పేవారండి. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు అమ్మవారి దగ్గర వీళ్ళు నేరం చేశారనేసి భయంకరంగా ఊరల్లా తిప్పేవారండి. ఆ విధంగా మేము ఒప్పుకొని ఇంటికి వస్తే ఒక 4 రోజులు, ఒక నెల 2 నెలలు బాగుండేది. మళ్ళీ మామూలుగా మాకు ఉండేది, మనశ్శాంతి ఉండేది కాదు. ఆయన్ని చూస్తే నేను కొట్టాలనిపించేది, ఆయన చూస్తే నేను ఏదో చేయాలనిపించేది. ఆయన తాగేవాడు, ఆయనేమో తాగేవాడు, ఇంటికి వచ్చేవాడు, భయంకరంగా నన్ను కొట్టాలని ఆయనకు అనిపించేది. ఇద్దరికి మనశ్శాంతి ఉండేది కాదండి. ఏం చేయాలో అర్థం కాదు. ఈలోగా మా అమ్మగారు జబ్బు చేసింది, చనిపోయిందండి. అమ్మ చనిపోవడము, తమ్ముడు మహారాష్ట్రం వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ లేని జీవితం ఎవరూ లేరు. ఇంకా ఎన్నాలో ఎంతో ఆదరణగా అమ్మ ఉండేది, నా బిడ్డలు ఆదరిస్తూ ఉండేది, నాకు కాస్త కోస్త ఓదార్పుగా ఉండేది. కానీ అమ్మ కూడా చనిపోయింది కనుక నాకు చాలా వేదన, ఏం చేయాలో అర్థం కాదు. ఇతనైతే పాటుకి వెళ్ళేవాడు, 100-200 వస్తే తాగేవాడు, తందనాలు ఆడేవాడు. కనీసం ఇంటికి కూడా ₹1 ఇచ్చేవాడు కాదు. నూకలు కూడా ఉండేవి కాదు పిల్లలకు వండి పెట్టడానికి. ఎంత వేదన పడేదని. ఆ వేదన ఉంటే ఉన్న అనుమానము ఎవరి పనికి వెళ్ళా అనుమానం అనే జబ్బు చాలా భయంకరమైనదండి. ఏ తప్పు చేయకుండా అనుమానిస్తున్నాడే బాబు, నాకేం చేయాలి దేవుడా, నేను చనిపోతే బాగునని ఊరు పోసుకుందామని తాడు పట్టుకుండేదాన్నండి. మరి మా దగ్గర ఎంత పెట్టి ఉండేది, టొంక పెట్టి, ఆ పెట్టికి ఈ మధ్యన ఈ ప్యాకలాగా అనిసుకుండేదాన్నండి. నాకు సాగు వస్తే బాగుండని. ఇంట్లో ఇటుక బట్టలు ఉండేయండి, ఒక్కొక్క బెడ్ ఎట్టుకుని బుర్రను పగలు కొట్టుకుంటే 4-5 ముక్కలు అయ్యేది. కానీ నా సిరసంతా మంటగా బాధగా ఉండేది, కానీ నాకు ఉన్న సమస్య పోయేది కాదు. ఎంత భయంకరమైన జీవితం నాది. పోనీ ఇతనికి భయపడి ఇతనికి ఏదో విధంగా నా సమస్య చెప్పుకుందామన్నా ఒక పిన్ని ఇంటికి వెళ్ళా, అమ్మాలు చెల్లెల ఇంటికి వెళ్ళా, అక్కడికి వెళ్ళి వచ్చేవాడు కదండి. ఒక మేనమామ ఇంటికి వెళ్తే అలా తలుపులు కొట్టేవాడు. రాత్రి పూట తాగి వచ్చి ఏంటి ఆడికాడికి వెళ్తున్నావు, ఆడికి నీకేంటి సంబంధం అనేవాడు. తలుపులు కొట్టేవాడు, రారా అని. మరి శాసకాయలు బదలు కొట్టుకొని వెళ్ళేవాడు, గుణపంలో పట్టుకొని వెళ్ళేవాడు. ఎంత భయంకరంగా ఉండేవాడు. తాగాడంటే ఆయన మొట్టుకు ఆయనే గుండైపోతుండేవాడు. నన్నైతే ఇంట్లో ఉంచేవాడు కాదు. ఒక రాత్రి అయితే నేనేం చేశానంటే, మా అమ్మవారు ఉండేది ఇప్పుడు అమ్మవారి ఊర్లోనే ఉన్నాను నేను, అంతటి గ్రామం నుండి వచ్చి. అయితే నేనేం చేశానంటే, అమ్మవారి కులవ అమ్మవార్లు ఉన్నాయి కదా, ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయానండి. రాత్రి 10-11 గంటలకు వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి ఆ అమ్మవారిని అడుగుతాను, ఎందుకు అమ్మా, నిన్ను నమ్ముకున్నాను కదమ్మా, నువ్వు నాకు అమ్మవు కదమ్మా, నీ చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగా, ఈ గ్రామంలోనే నన్ను పుట్టి నీ నామంలోనే మేము ఉన్నాం కదమ్మా, మీరు ఎందుకమ్మా మాకు ఈ బాధలు పెడతారు, మీరన్నా ఆదుకోండి అమ్మా అనేసి ఆ రాత్రిపూట అమ్మవారు ఆ పతిని దగ్గరికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి తల బాదుకొని ఏడుస్తున్నానండి. అమ్మా కాపాడమ్మా, ఈ రాత్రిలో నీ పాదాల దగ్గరికి వచ్చానమ్మా, ఎందుకమ్మా నాకు ఈ జీవితం, నన్ను తీసుకొని వెళ్ళిపోయమ్మా, నా భర్త నన్ను ఎంతగా హింసిస్తున్నాడమ్మా, నాకు మనశ్శాంతి ఉండట్లేదమ్మా అనేసి ఏడుస్తూ ఉంటే అమ్మవారి నుంచి నాకు ఏ సమాధానం రాలేదండి ఆ పతువు నుంచి. అయితే ఆ 12 అంతా అవుతుందండి. మరి అక్కడ చీకటి శక్తులు భయంకరంగా తిరుగుతూ ఉంటాయి ఆ ఏరియా అంతా. ఆ భయంకరంగా తిరిగే సమయంలో నాకు భయం వేసిందండి, ఇక్కడ ఉంటే నేను చనిపోతాను, మరి ఇక్కడ ఉండకూడదనేసి మళ్ళీ ఆ 12 గంటల టైంలో నేను ఇంటికి రావడం జరిగిందండి. ఇలా రాత్రి పూటలు కూడా గుళ్ళంట ఇక్కడ తిరిగేదాన్ని, మనశ్శాంతి లేక నా భర్తని ఆ క్షణం తప్పించుకునేదాన్ని. కానీ మరి రెండో క్షణం నా భర్త దగ్గర ఉండాలనిపించేది. నా బిడ్డలు చిన్న బిడ్డలు, వండి పెట్టడానికి కూడా ఆహారం ఉండేది కాదు. మళ్ళీ తెల్లవారి ఆ పిల్లల స్కూల్ బయలుదేరించి ఏదో కూలి పనికి వెళ్ళేదాన్నండి. ఊర్లో పనికి వెళ్ళేటప్పటికి ఆ పనికి వెళ్తే ఆ ఇంటి పని చేస్తుంటే ఆ రోడ్డుని తాగి ఇటు అటు తిరుగుతూ ఉండేవాడు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితో నవ్వుతున్నాను, ఎవరితో ఇబ్బంది పడుతున్నాను, ఏ విధంగా నేను నా ప్రవర్తన ఉన్నది అనేసి నన్ను కనిపెట్టడానికి 2-3 సార్లు ఆ రోడ్డుని అలా తిరుగుతూ ఉండేవాడు. ఆయన చూసిన వెంటనే నా గుండె టక్
టక్కుమని ఆగిపోయినట్టు అనిపించేదండి. ఎందుకంటే ఇది చూశాడనుకో, ఎవరితో నేను మాట్లాడాను అనుకో, ఇంటికి అందరూ సావ కొడతాడు, భయంకరంగా కొడతాడు. అయ్యో ఏంటి ఈ బాధ అనేదని. అలాగా నా జీవితం సాగుతుందండి, నా బ్రతుకు సాగుతుంది. ఇళ్ళ ఎంత సితికిపోయిందండి, ఆ ఇచ్చిన పాక సితికిపోయింది. కనీసము ఈ సాయం చేద్దాం అనేవాడు కాదు. ఓ పిల్లలు లేరు కదా, ఇది కూలి పనికి వెళ్ళిపోయింది, కనీసం ఈ పిల్లలైనా శుభ్రం చేద్దాం అనేవాడు కాదు. ఆ టైంలో ఇక్కడ పని చేసేదానండి, కొండల మధ్యన అక్కడ కర్రలు మోసేదాన్ని. ఒక్కొక్క చెక్క మోస్తే మొత్తం 3 కొండలు ఎక్కాలి, 3 కొండలు దిగాలి. అంత లోతుగా ఉంటుంది ముచ్చుకమ్మలం అనే అడవి. ఆ అడవి లోనికి వెళ్ళి ఒక నెట్టాడ 50 రూపాయలు ఒక్కరోజు కూలి చేసి ఒక నెట్టాడ తెచ్చుకున్నాను. ఆ నెట్టాడ తెచ్చి ఇంటి దగ్గర వేసాను. కొండకి వెళ్ళి కర్రలు తెచ్చి పొడవుగా సెలుపుకొని ఆ కట్టలు కట్టుకొని అవి తెచ్చి ఒక దగ్గర వేసుకున్నాను. ఇలాగే కలపంతా సంపాదించి కమ్మ లేదు, ఏం చేయాలి ప్రభు అంటూ మా వాళ్ళందరూ కర్రలకు వెళ్తే ఆ కర్రలకు వెళ్ళి ఆ సొంకులు ఉండేయండి ఆ కొండల పైన, ఇప్పటికీ ఉన్నాయి. ఆ కొండల ఆ కర్ర అందరు కర్రలు కొట్టుకుంటే నేనైతే ఆ సొంకులు ఎక్కి కమ్మ కొట్టి నేర తీసి దాన్ని చక్కగా అక్కడ అండబెట్టి 2 రోజులు 3 రోజులు కమ్మ కొట్టుకొని అదంతా అండబెట్టుకొని 300 400 కమ్మ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంటికి మోసుకొచ్చి ఆడదాన్ని. నాకు కనీసం నా భర్త ఎంత సహాయం కూడా చేసేవాడు కాదు. అలా తెచ్చి 2 కూలలు పెట్టుకొని ఆ కమ్మని నేసి అందులోనే ఆ మట్టి గోడలు ఎట్టుకొని అలాగా నా బిడ్డలతో ఉండేదాన్ని. చక్కగా వండి పెడితే తినేవాడు, మంచిగా ఉండేవాడు. తాగితే మాత్రం భయంకరంగా మరి ఆయన జీవితం ఉండేది. ఇలా ఉంటుందంటే ఏంటి ప్రభు అనేసి, ఏంటి దేవుడా అనేదాన్ని, అమ్మా దుర్గమ్మ అనేదాన్ని. మాలు వేస్తానని సార్ ఆ సంవత్సరం సిద్ధపడిపోయాను. నా దగ్గర అయితే ఎంత తులసికోట ఉండేది. తెల్లవారులే ఆ తులసికోటని తడి బట్టలతో ఆ తులసి తల్లికి దీపం వేసేదాన్ని, దుర్గాదేవి పట్టాలకు నేను దీపం వేసేదాన్ని. కొండ ఎక్కేదాన్ని అండి. మోపు తెస్తే 15 రూపాయలు, ఒక మోపు తెస్తే 15 రూపాయలు. ఆ 15 రూపాయలకి వారమంతా కష్టపడి ఆ వారం రోజులు 7 మోపులు అమ్మితే 7 10లు 7 5లు వచ్చేయండి. ఆ డబ్బులతో ఈ బిడ్డలకి ఈ పోస్కరం చేసేదాన్ని. మరి అలాగా నేను కర్రలు కొడుతూ కంటి రెప్పల కింద నా కన్నీరు ఉండేదండి. ఈ కన్నీరు ఇలా కారుతూ ఉండేది. మనశ్శాంతి లేక దుర్గమ్మ పాటలు పాడుకుండేదాన్ని. అమ్మా ఎలివేలు తల్లి అంటూ ఆ అమ్మను సాగుతీస్తూ పాడేదాన్ని. పాటలు అంటే చాలా ఇష్టంగా పాడేదాన్ని. మరి దుర్గమ్మ అంత ఇష్టపూర్తిగా నేను ఆరాధించేదాన్ని ఆ తల్లిని. ఆరాధించి మనస్ఫూర్తిగా కొండలంతా అడవుల్లో అడారులను కూడా అమ్మను ఆరాధించుకుంటూ కర్రలు కొట్టుకుంటూ ఆ కన్నీటితో మోపులు తెచ్చి అమ్మేదాన్ని. ఇంటికి రానిగా యథార్థంగా తాగేసి వచ్చేవాడు. కనీసం ఆయన తాగింది కాకుండా ఆయన తాగేదానికి అప్పు చేసేవాడు. 12,000 రూపాయలు అప్పు చేసాడు. అప్పటికే ఎక్కడి నుంచి తేవాలి, అప్పు చేస్తే అప్పు తీరేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు. అదే టైంలో మళ్ళీ నా దురదృష్టం ఏంటో తెలియదు కానీ మళ్ళీ నాకు ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. చిన్న బిడ్డలు, నా బిడ్డలు ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే అప్పుడు భారతదేశం అంతా భయంకరమైన బంద్ చేస్తారండి. ఆ బస్సులు కానీ ఆటోలు కానీ తిరిగేవి కాదు. ఎప్పుడప్పుడు ఆటోలు అది 1 2 తిరిగేవి. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. అర్థం ఆ టైంలో ఒకళ్ళ దగ్గర మా మేనమామని అడిగితే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అనేసి అన్నారు. సీక్రెట్గా ఒక అమ్మని అడిగమ్మా, ఒక 1000 రూపాయలు, ఒక 500 అన్న అడిగమ్మా అంటే నా దగ్గర లేవనేసి ఎవరు. అమ్మమ్మ ఉండేది. అమ్మమ్మ ఒక అంత కొంత సాయం చేయ అంటే అమ్మమ్మ మీ ఆయన చూస్తే మంచోడు కదా, దెంగి వెళ్ళిపోయి అనేది. మరి మేనమామ ఇంటికి వెళ్తే అమ్మ అన్నది రావద్దని చెప్పమ్మా, అలా ఆయన మంచోడు కాదమ్మా అని మా మేనమామ అనేవాడు. అమ్మమ్మ కూడా అనేది, అమ్మా నువ్వు ఇక్కడికి రావద్దమ్మా, ఇంటి పక్కనే మళ్ళీ నాకు ఏదైనా ఆదరణ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుండేదాన్ని. వాళ్ళు ఎంత తోసి వేసినా నా పాతలను చెప్పుకుందామన్నా వాళ్ళు రానిచ్చేవారు కాదు, ఇంటికి రానిచ్చేవారు కాదు. మరి పిన్నమ్మాళ్ళ ఇంటికి వెళ్తే తలదాచుకుందామంటే అది 3 రోజులు ఇంట్లో పెట్టి సంపాదించి ఏమన్నదంటే మీ ఆయన కత్తులు కొండేలాగా వస్తాడమ్మా, కత్తులు పట్టుకొని వస్తాడు, నా కొడుకులు చూస్తే మంచోడు కదమ్మా వెళ్ళిపో అమ్మా అనేసి నన్ను తగిలేసేదండి. మళ్ళీ ఎక్కడికెళ్ళా ఆదరణ లేక మళ్ళీ ఆ భర్త దగ్గరకు వచ్చి
మళ్ళీ నన్ను ఆ భర్తతో జీవించే కాలం నా జీవితం అండి. అలా ఉంటానే నాకు ఎప్పుడైతే ఈ ఉపవాసం మరి ప్రెగ్నెంట్ ఇది ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ నేను ప్రెగ్నెంట్గా అవ్వడం, ఏం చేయాలో అర్థం కాదు. ఎకారం అయిపోయి నాకు తినబుద్ధి వేసేది కాదు. చన్నం పుల్లలాగా అయిపోయాను. ఎకారం అయిపోయి ఏం చేస్తున్నా నాకు తెలియదు. నేనే పీకేసుకునేదాన్ని. నాకు ఇలాగని తెలీదు ప్రెగ్నెంట్ అని. హాస్పిటల్కి వెళ్తే అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ, నీకు 3 నెల 4 నెల వస్తుందమ్మా అంటే ఎలా నేను ఈ బిడ్డలు సంపాదించుకోపోసరికి నేను బాధపడుతున్నాను. మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఎలా అయినా చేసి ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేటప్పుడు ఆ డాక్టర్ అమ్మ నువ్వు ఏడ్చుకుంటూ చెప్పాను, అమ్మ నా పరిస్థితి ఎలా ఉందమ్మా అంటే, అమ్మ నేను రామ్మ నేను తీసుకెళ్తాననేసి నన్ను తీసుకెళ్ళి కేజీస్లో జాయిన్ చేసిందండి. కేజీస్లో జాయిన్ చేసిందే కానీ నా దగ్గర అయితే ఎవరు ఉండేవారు కాదు. అలాగా విధంగా ఉపవాసం కూడా చేయించుకొని మళ్ళీ చిన్ని బిడ్డలతో వచ్చాను. మా ఇంటి పక్కన అమ్మేమో మీ మేనగోడలు ఎంతో కన్నీరు కారుస్తుందిరా, ఎంతో ఏడుస్తుందిరా, అది బతుకుంటే నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు ఎలాగైనా ఆ 1000 రూపాయలు నీకు తీర్చేస్తుంది, ఏ విధంగా నీ అప్పు తీరుస్తుంది కానీ మానేదిరా, చచ్చిపోయినట్టు ఉంది, ఒక 1000 రూపాయలు సాయం చేయరా అంటే దొంగతనం తెచ్చిచ్చినట్టుగా ఆ 1000 రూపాయలు వాళ్ళ దగ్గర తెచ్చాను. మా అమ్మాల తమ్ముడు మేనమామ ఎంప్లాయ్ అండి, బోల్ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అయినా ఆ టైంలో 1000 రూపాయలు సాయం చేశాడు. ఆ 1000 రూపాయలతో నేను ఉపవాసం చేయించుకున్నాను. ఖర్చులకన్నికి రాకపోక ఖర్చులు ఉంటాయి కదా, ఆ విధంగా మళ్ళీ వచ్చి 3 నెలలు నేను ఇంటి దగ్గరండి కర్రలు అమ్మి వాళ్ళకి అప్పు తీర్చానండి. ఇలాగా అమ్మవార్లు పూజించేదాన్ని మనశ్శాంతి లేదు, దుర్గమ్మను పూజించాను మనశ్శాంతి లేదు. అమ్మవార్ల పూటాల దగ్గరికి వెళ్ళి తల బాదుకుండేది, అమ్మ నువ్వు ఉంటే రా అమ్మ, నిన్ను ఆరాధిస్తున్నాను కదమ్మా, రా అమ్మ, నా కష్టాలు తీర్చమ్మా, నాకు మనశ్శాంతినివ్వమ్మా, నాకు మనశ్శాంతి లేదమ్మా, నా కన్నీరు తుడిసమ్మా, నా భర్తను బాగు చేయమ్మా, నా భర్త లేకపోతే నేను ఈ బిడ్డలు ఎలా సంపాదించాలమ్మా, రా అమ్మా అని ఆ పూటాల దగ్గరికి వెళ్ళి నొసులు బాదుకొని ఏడిసేదాన్నండి. నాకు బదులు ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఏం చేయాలో అర్థం కాదు. జీవితంలో చితికిపోయింది నా హృదయం అంతా. ఈ బిడ్డలు చూస్తే చిన్న పిల్లలు, తినడానికి తిండి ఉండేది కాదు. వాళ్ళ బాగా చదివించాలనుకునేదాన్ని, వాళ్ళ చదివించడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒక ఇంటికి పనికి వెళ్ళానండి. ఆ వ్యక్తి కొండ తవ్వుతున్నాడు. అతని పేరు ఇసాక్ అయితే నన్ను ఇంకొక ఆమె తీసుకెళ్ళింది, పనుంది రా అమ్మ అంటే నన్ను తీసుకొని వెళ్ళారు. మా ఫ్రెండ్ తీసుకొని వెళ్తే కొండ పైకి మొయ్యాలండి, మట్టి కిందకి వేస్తాం అందరూ మట్టి, అతనైతే పైకి మొయ్యించేవాడు. పైకి మోసి అమ్మ ఎవరి కిందకి వేసినా ఊరుకోరమ్మా అనేసి పైకి మొయ్యించేవాడండి. అలాగే మోసేవాళ్ళం. మేము వెళ్ళబోసరికి 2 లారీలంత మట్టి తవ్వేవాడండి బండ గుణపంతో. బాబో ఎంత మట్టి తవ్వేసావా ఇసాకు, ఎలా తవ్వావంటే ఆయన ప్రార్థన చేసేవాడంట. నేను ప్రార్థన చేశానమ్మా, చూడు నేను ఎంత మట్టి తవ్వానంటే ఇదంతా నా వల్ల అయితే జరగదు, ఆ ప్రభువే ఇదంతా ప్రభువే నా చింద చేయిస్తున్నాడు, నాకు ఆ దేవుడిచ్చిన శక్తమ్మ, నాకు ఆ బలమమ్మ అని ఈ రోజంతా మోసేవాళ్ళం. 2వ రోజు అలబోసరికి ఇది తెల్లవారికే మోసేవాళ్ళం, మళ్ళీ అలబోసరికి మట్టి పోగట్టు ఉండేది. 2 లారీలు మట్టి అలాగ తవ్వేసేవాడు. ఏ టైంలో లేచేవాడో తెలియదు, ఏ విధంగా తవ్వేవాడో తెలియదు. ఆయన సాక్ష్యం అయితే ప్రభు అనేవాడు. ఏంటండి మీ ప్రభు అంటున్నావు, ఏంటి ప్రభు? దేవుడే లేడండి. దేవుడు ఉంటే నా కష్టాల్లో ఎన్నోసార్లు మొరపెట్టాను, ఎన్నోసార్లు ప్రభువుని అడిగాను, నా దేవుడా నాకు సాయం చెయ్యు, నువ్వు దేవుడు అయితే రా నాతో మాట్లాడు, నా కష్టాలు ఇవ్వి, నా బాధలు ఇవ్వి, నా సమస్యలు ఇవ్వి, నా బిడ్డలతో నేను బ్రతకలేకపోతున్నాను, నాకు మనశ్శాంతి లేదు, నా కళ్ళంటి నీరుతో నేను ఎంతో వేదన పడుతున్నాను కదా, దేవుడు అంటే వేటయ్యా, ఈ భూమి మీద దేవుడే లేడు, దేవత అంటామా దేవతే లేదు, అమ్మవార్లని నేను ఆరాధించినవన్నీ నన్ను ఇసుకు సందేలా నా బాధని రెట్టింపు చేసేయే తప్ప
ఒక్కరోజు కూడా నాకు దేవుడే కనిపించలేదు, దేవత కూడా కనిపించలేదు, ఏ దేవుడు లేడు అనేసి ఆయనతో నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతిరోజు ప్రశ్నిస్తున్నానండి. ప్రశ్నిస్తున్నా జీవితంలో. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? అమ్మా, ఒకప్పుడు నీలాంటి జీవితమే నాది. ఇదిగో చూడు, నా శరీరం చూడు, నేను ఎంతగా గీచుకున్నానో చూడు, గాజు పెంకులు నేను తాగి, నేను మందు తాగిన కాయలే బదలు కొట్టుకున్న శరీరాన్ని గీసుకున్నాను. నా శరీరంతో ఇలాగే భయంకరంగా తాగి 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 వెళ్తూ ఉంటే వీధిలో ఆ వ్యక్తి తాగి నేను వెళుతుంటే ఆ వ్యక్తి ఏమో ఒక సేవకుడు వచ్చి స్టేజీ మీద పలానా వ్యక్తి నా పేరు పెట్టి పిలిచాడమ్మా. నా పేరు ఆయనకి తెలియదు, నేను ఎలా ఉన్నానో ఆయనకి తెలియదు. పలానా ఇసాకు, నీ పేరు ఇసాకు అని పిలువబడుతుంది, నువ్వు రా, నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు, దేవుడు నేను రక్షిస్తున్నాడు రా అంటే నేను తాగుకుంటూ వెళ్ళి ఆ స్టేజీ ఎక్కానమ్మా. ఆ విధంగా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను కాపాడాడమ్మా, నిన్ను కూడా కాపాడుతాడమ్మా, ప్రభువుని నమ్ముకోండమ్మా అని చెప్తే, ఏం దేవుడయ్యా, దేవుడే లేడు, దేవుడు 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 అంటే ఇసుకుపోతున్న దేవుడే లేడు, లేని దేవుడు ఎలా వస్తాడని ఆయన నేను ప్రశ్నిస్తూ ఉంటే, లేదమ్మా, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసయ్య నిన్ను రక్షించిందే కాకుండా నీ భర్తను కూడా కాపాడుతాడు, నమ్ముకో అమ్మా అని చెప్తే ఆయన మాటలు తులాకరించానండి. వేదన పడ్డాను, బాధపడ్డాను. అయితే ఆ రాత్రి సాయంకాలం వచ్చాను. ఇలా శీతాకాలం చలివేస్తుందండి. కుంపట్లో అగ్గి ఎత్తుకొని ఆ గూడులో ఆ చిన్న పాకలో ఉండేవాళ్ళం కదా, ఆ పాకలో నేను ఆ జీవితం నేను పిల్లలకు వండి పెట్టి ఆ పిల్లలు పడుకోబెట్టి ఆయన పక్కన పడుకున్నాడు. నేను ఆ కుంపట అగ్గి ఎత్తుకొని అప్పుడు నాకు దేవుడు గుర్తొచ్చాడు. ఇసాకు ఆయన అన్నాడు కదా, యేసు ప్రభు దేవుడంట, యేసయ్య ఆయన సర్వశక్తిమంతుడంట, ఆయన నమ్ముకుంటే ఏదైనా తీరుతుందంట, ఆయన నిజమైన దేవుడని ఇసాకు చెప్పాడు కదా. చూద్దాంలే, ప్రభువుని అడుగుతాననేసి, ప్రభువా నిజమైన దేవుడు అంటయ్యా, యేసయ్య నువ్వు నిజంగా దేవుడు అయితే నా జీవితంలోని అనేక విధాలుగా నేను నలిగిపోయి ఉన్నాను, బాధలతో ఉన్నాను, కష్టాలతో ఉన్నాను. నా భర్తకి మనశ్శాంతి ఉండట్లేదు, నా భర్త తాగాడంటే మనిషే కాదు, నా భర్తను మార్చేయ్యా, నా జీవితాన్ని కూడా మాకు ఈ మేలులు అందించండి అయ్యా, నువ్వు చేసిన సహాయం నువ్వన్న దేవుడు అయితే మాకు సహాయం చేయి ప్రభువా అంటూ నేను కన్నీటితో ఆ ప్రభువును ఆ దినము నేను ప్రార్థన చేస్తానండి. తెలియని ప్రార్థన నేను చేశాను. ప్రభువా నిజమైన దేవుడు అంటయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను రక్షించి నా భర్తను కూడా రక్షించు, ఈ బాధలన్నిటి నుంచి తప్పించు, పేదరికమయ్యా, తినే తిండికి ఇబ్బంది పడుతున్నామయ్యా, అయ్యా యేసయ్యా అంటూ నేను కన్నీరుతో ప్రభు ఆ దినం ప్రార్థన చేస్తానండి. ఏదైనా తలుస్తే నాకు కన్నీళ్ళే ముందుండి నా జీవితంలో కన్నీరుతోనే ప్రభువుని ఆ దినం కూడా అడిగాను. అయితే ఆ రాత్రి అంతా చక్కగా పడుకున్నాను. తెల్లవారి నేసే టైంలో తెల్లవారు 6 అయిపోయింది, 5 అవుతుందండి. 5 గంటలకి నేను లేచిద్దామనేసి నేను నగాలని ఆలోచన మీద నేను నవ్వుస్తూ ఉంటే ఒక దర్శనం నేను చూస్తున్నానండి. నేను తెలిగేసే ఉన్నాను, నిద్ర కూడా పట్టలేదు. మరి అది సమయం నాకు వంట చేసే సమయము. ప్రతిరోజు 5 గంటలకు లేచి పిల్లలకు వంట చేసి వాళ్ళకి మరి నేను ఏ పనికైనా వెళ్ళాలంటే ఆ టైంలో లేచి పిల్లలకు వండి పెట్టి నేను పిల్లల స్కూల్ పంపించి నేను పనికి వెళ్ళేదాన్ని. అదే టైంగా నేను వేద్దామంటే నేను లెగలేకపోతాను, కళ్ళెత్తలేకపోతున్నాను. ఒక దర్శనం నేను చూస్తున్నాను. మరి గంగవరం గ్రామంలో దారకొండ అని చాలా పొడవు ఉంటుందండి. ఆ చివరి నుంచి చివరి వరకు పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ చివరిని ఒక చర్చి ఉంటుంది. ఆ చర్చి సామ్సన్ చర్చ్ అంటారు. మరి ఆ చర్చి పెద్ద దూరం, అంటే అక్కడి నుంచి దూరంగా పెద్ద దూరం ఉంది. మరి ఆ దూరం దగ్గర కొంతమంది ఓ పక్కన సిలువ ఉంది, కొంతమంది తెల్లటి వస్త్రాలతో అక్కడ మరి నిలిచి ఉన్నారు. కొంతమంది అయితే ప్రజలందరి ఆ కొండంతా సొరంగంగా ఉంది.
ఆ సొరంగం లోపల చాలామంది భోంచేసేవారు భోంచేస్తున్నారు, ఆకులు ఎత్తేవారు ఆకులు ఇచ్చేవారు ఆకులు ఇస్తున్నారు, భోంచేసేవాళ్ళు భోంచేస్తున్నారు. మరి ఆకులు ఎత్తేవారు ఆకులు ఎత్తుతున్నారే కానీ వాళ్ళ సమస్యలు ఆ విధంగా వాళ్ళు ఉండేటప్పుడు ఈ పిల్లలు తీసుకొని మీ పెద్ద అమ్మాయిని తీసుకొని మరి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. నేను అక్కడికి వెళ్ళానంట. మరి అందులో ఒక వ్యక్తి లేచి వచ్చి నన్ను ఏమంటున్నాడంటే, అమ్మా నీ సమస్య ఏమిటి, నువ్వు దేని నిమిత్తమే ఇక్కడికి వచ్చి ఉన్నావు నా కుమార్తె, నువ్వు చెప్పు అని అనేటప్పుడు ఆయనతో నేను చెప్పవలసిన మాటలు ఏంటో తెలుసా? ప్రభువా నా తండ్రి, నేను భయంకరమైన వ్యక్తినయ్యా, అనేక మంది కాళ్ళు కడిగానయ్యా, పూజలు చేసి ప్రతి ఒక్కరూ స్వామిలు కాళ్ళు కడిగానయ్యా, ఎన్నో పూజలు చేశానయ్యా, నా బ్రతుకులో నెమ్మది లేదయ్యా, శాంతి లేదు, సమాధానం లేదు, ఐకతలు నెమ్మది కూడా లేదయ్యా, తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నామయ్యా. అయ్యా యేసయ్యా, కనీసం నువ్వైనా ఇంతమంది జనాలు ఆకులు వేసుకొని అన్నాలు భోంచేస్తున్నారు కదా, కనీసం వాళ్ళ ఆకులు ఎత్తుకునే అవకాశం నాకు ఇవ్వండి అయ్యా. ఎన్నో పూజలు చేశాను, దేని వల్ల నాకు ఫలితం లేదయ్యా. ఎంతోమంది స్వామిలు కాళ్ళు కడిగానయ్యా, దేనివల్ల నాకు న్యాయం జరగలేదయ్యా, పుణ్యం రాలేదయ్యా. నా జీవితంలో ఏ విధంగా నలిగిపోయానో నా తండ్రి, ఈ దేని వల్ల నాకు న్యాయం లేదు. కానీ కనీసం వీళ్ళు తినే ఆకులు ఎత్తుకునే అవకాశం నాకు ఇస్తే దేనివల్ల నాకు పుణ్యం వస్తుందేమో, దీనివల్ల నాకు సమస్య తీరవుతుందేమో. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మనిషిని అడిగినట్టుగా, ఒక వ్యక్తిని అడిగినట్టుగా నేను ఆ ప్రభువుని అడిగానండి. తెల్లటి వస్త్రాలతో దగదగలాడుతున్నాడు ఆయన. ఆ మెరుపులో ఉన్న ఆ వ్యక్తిని నేను చూసి అడుగుతున్నాను. అడిగితే అవన్నీ ఏమన్నాడో తెలుసా? అమ్మా నీకు ఈ అవకాశం ఇస్తాను, నువ్వు చివరి వరకు ఉంటావా అన్నాడు. నీకు ఈ అవకాశం నేను ఇస్తాను, నువ్వు అడిగావు నేను ఇస్తాను, నువ్వు చివరి వరకు ఉండాలమ్మా అన్నాడు. అయ్యా నేను ఉంటానయ్యా, చివరి వరకు ఉంటాను, వీళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన వరకు నేను ఉంటానయ్యా అనేసి ఆ ప్రభువు దగ్గర దినం నిబంధన చేసుకుని ఆ మాటలు అడిగాను నేను. ఆ విధంగా దేవుడు నన్ను దర్శించాడండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన దర్శించాడో, ఎత్తుతున్నాను ఆకులు ఎత్తుతున్నాను, తరుగు తులుక్కబడి, ఏంటి మగత కమ్ముతుంది, మగతలో నీ దర్శనం చూస్తున్నాను, కళ్ళైతే ఎత్తలేకపోతున్నాను కానీ కళ్ళు మూస్తే అదే వెలుగు కనిపిస్తుంది, అదే ఆ వ్యక్తులే కనిపిస్తున్నారు, ఆ సొరంగంలో ఉండే ప్రజలే కనిపిస్తున్నారు. ఎత్తుతున్నాం కానీ ఆ ఆకులు తరగడం లేదు. అంత ఆ సిచ్యువేషన్ వల్ల నా కళ్ళు నాకు ముందునున్నట్టుగా అనిపించేది. ఆ తర్వాత నేను మేలుకొని మళ్ళీ అటు నుంచి ఇటు దొర్లి, ఇటు నుంచి అటు ఆ విధంగా ఉన్నా నాకు మళ్ళీ అదే ఆ దేవుడు ఆ మాటలు చెప్పడం, ఆ వ్యక్తి ఆకులు ఎత్తడం ఇలా కనిపిస్తుంది. మళ్ళీ నన్ను ఆ ఇసాక్ అనే ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే నాకు సాక్ష్యం చెప్పాడో ఆ వ్యక్తి వచ్చి, అమ్మ నీకు బాప్టిజం ఇవ్వాలి, 2 జతల బట్టలు పట్టుకుని ఆయనకు రామ్మ అన్నాడు. అయితే నేనేం చేశాను, అయ్యా వచ్చేస్తానయ్యా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడయ్యా, నేను చూసానయ్యా, దేవుడు నాకు చివరి వరకు ఉండమన్నాడు, నేను ఉంటానయ్యా అనేసి ఈ బ్యాగ్తో బట్టలు పెట్టుకుని ఇలా ముందుకు వచ్చాను. నాకు తెలివి కాదు, కళ్ళెత్తి చూశాను. చూడబోసరికి ఎవరూ లేరు. అయ్యో ఎలా, ఇదంతా యేసు ప్రభువా, దేవుడా, నిజమేనా, యేసయ్య ఉన్నాడా అనేసి నేను ఆ దినం ఆ ప్రభుని తెలుసుకోవడం జరిగింది. అదే మాట అతనికి చెప్పాను, ఇలాగలాగా నాకు దర్శనం వచ్చింది, ఇలాగలాగా యేసు ప్రభు నేను చూసానంటే, అమ్మ నిన్ను దేవుడు దర్శిస్తున్నాడమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ, నన్ను మసేనమ్మ అని పిల్లలాక శాంతి అనేవాడు. నా మాటే శాంతంగా ఉండేదన్నమాట. నేను ఎవరినైనా అమ్మ అని మాటే కానీ, అయ్యా అనే మాటే కానీ, రెండో మాట అనేదాన్ని కాదు. నీ ముఖంలోనే శాంతం కనిపిస్తుందమ్మా, నువ్వు మంచి మనసుగా ఉంటావు, నువ్వు ఇంట్లో నిన్ను ఎదుర్కొంటున్నాను అంటావు అనేసి నన్ను శాంతి అని పేరు పెట్టాడు ఆ వ్యక్తి. అయితే అమ్మ శాంతి, నీకేం భయం లేదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితంలో అన్నీ మేళ్ళే, నీ భర్త మారుతాడు, నువ్వు మారుతావు, నీ జీవితంలో అన్నీ మేళ్ళే చూస్తావని ఆ వ్యక్తి చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగిందే కానీ నాకైతే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే టెన్షన్, ఇప్పుడు వరకు ఏ గుడికి తీసుకెళ్ళినా నా వెనక వచ్చేవాడు. దుర్గమ్మ గుడి గంటాడలో ఉండేదంటే తెల్లవారు 5 గంటలకే ఆయన తొలి పూజకి వచ్చేవాడు. తొలి పూజకి వచ్చి ఏంటమ్మా 5 వారాలు 6 వారాలు పూజ చేస్తే నీకునే కీడు దోషం తొలగిపోద్ది, నీ భర్త బాగుంటాడు, నీ పిల్ల బాగుంటుంది, నీకు సంతోషమైన సమాధానం శాంతి కలుగుతుంది అంటే 4 గంటలకే నేపేదాన్ని. 4 గంటలకే ఏదో విధంగా అతనితో తాపులు
దెబ్బలు తినన్నా ఆ విధంగా లేపి గంటాడ నుంచి గంగవరం నుంచి గంటాడ ఆ దుర్గమ్మ గుడికి సైకిల్ మీద నడిపించి తొలి పూజకి అందేలాగా ఆయన నడిపించిన అలాగా 5 వారాలు 6 వారాలు ఆ తొలి పూజకి నవధాన్యాలు, మరి ఆవు నెయ్యి, పాలు, పెరుగు ఎన్ని పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. అలాగే ఎన్నో వారాలు ఆ తల్లి పూజ చేశాను. అలాంటప్పుడు కూడా ఈ ఈ పూజకు తీసుకెళ్ళావు, నీకు మేలు జరగలేదు, ఈ అమ్మవారికి మొక్కావు, మేలు జరగలేదు, ఎన్నో గుళ్ళు తిప్పావు, ఇప్పుడు యేసు ప్రభు అంటావా అనేసి నా భర్త ఎక్కడంటాడు, నా భర్త నన్ను ఎందుకు ఎలా బాధిస్తాడు అనేసి నాకు వేదన పట్టుకుందండి. ఆ టైంలో మళ్ళీ తిరిగి ప్రభువుని అడిగాను, ప్రభువా నన్నైతే దర్శించవు తండ్రి, నా భర్త తాగుపోతూ తిరిగిపోతూ ఈ విచారి ఎలాంటి వ్యసనాలతో ఉన్నాడో నువ్వు చూస్తున్నావు తండ్రి, మరి ఆ వ్యక్తి మార్పు లేకుండా నీ దగ్గరికి నేను వస్తాను. ఇప్పటికీ నేను నలిగిపోయి హృదయం అంతా ఇరిగిపోయి నా జీవితం ఎందుకా అంటూ నేను బ్రతుకుతున్నాను తండ్రి. మరి క్షణంలో నీ మాట అతనికి చెప్తే అతను ఏమంటాడో తెలియదు. అయ్యా నన్ను దర్శించినట్టుగా నా భర్తని కూడా నువ్వు దర్శించు. నా భర్త నేను ఒకే రోజున నీ సన్నిధిలో ఉండాలి, ఒకే రోజున నిన్ను ఆరాధించాలి, నీ సన్నిధిలో ఒకే రోజున నీ బిడ్డలుగా నేను అంగీకరించాలి. అలా చెయ్యి ప్రభు అనేసి తెల్లవారి 3వ గంటకల్లా మా అమ్మాయిలు డాబా ఎక్కేదానండి. ఆ టైంలో సాంసన్ అనే వ్యక్తి వాక్యం వేసేవాడు. ఆయన ఆదికాండం, ప్రకటనాకాండం ఈ గ్రంథాలన్నీ మరి ఆ మైక్ చొప్పున పాటలు వేసేవాడు, వాక్యం వేసేవాడు. ఆ వాక్యము వినేదాన్ని, వినడానికి 3 గంటలు వేసిపోయేదాన్ని. ఆ పాటలు రాగా నాకు తెలివి వచ్చేసేది, ఎక్కిపోయి ఆ వాక్యం అల్లా ఆలకించేదాన్ని, చివరిలో ప్రార్థన చేసేదాన్ని. ఇలాగ శీతాకాలం వర్షం పడుతుంది, నా చుట్టూ వర్షం పడేదండి, నాకైతే తడిసేదాన్ని కాదు. నా మీదకేయో చీకటి శక్తులు వచ్చి నన్ను ఇలా పట్టేసినట్టు ఉండేవి. మళ్ళీ ఒక 2 వ్యక్తులు వచ్చి వాళ్ళ చేతులు ఇలా విడదీసినట్టుగా నేను ఆ మోకాళ్ళ మీద ఉండే దర్శనం చూసేదాన్ని. ఆ 3 గంటల టైంలో ఆ 4 గంటలకి ఆ వాక్యం 1 గంట చెప్పేవాడు, 5 గంటలకు వాక్యం ముగించేవాడు. మళ్ళీ నేను అదే రీతిగా ఆ గంట ప్రార్థన చేసేదాన్ని 5 గంటల్లో. ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా, నిజమయ్యా అతను ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో, అంత మంచి వాక్యం. ఆదికాండం చెప్పేటప్పుడైతే శ్రద్ధగా విన్నానండి. నాకు చదువు లేదు, కనీసం అంటే రాదు నాకు అస్సలు, ఇప్పటి వరకు చదువు లేదు. అలాంటి వ్యక్తిని ఆదికాండంలో మానవుని ఎలా తయారు చేశాడు, ఎలా నేల మట్టిని తీసి రూపించాడు దేవుడు, ఈ సృష్టి నల్లని ఎలా కలుగు చేశాడు, ఎలా 6 దినాలు ఎలా ఎంత చక్కగా రూపించాడా, యేసయ్యే చేశాడా, ఎంత చక్కగా చేశాడా, నా రూపాన్ని కూడా ఆయనే చేశాడా, ఆయన ఎంత గొప్ప దేవుడా అనేసి ఆ టైంలో నా ప్రభువుని ప్రార్థన చేసి అడిగేదాన్ని, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అనేసి నా హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించేదానండి. ఆయన ఆత్మతో అభిషేకించి నా హృదయాన్ని ఎంతో తేలిక చేశాడు ఆ దేవుడు. ఆ 3 గంటల టైంలో తెల్లవారినేసి వచ్చి వంటలు చేసి మళ్ళీ అది రీతిగా వెళ్ళేవాడు. ఎప్పుడు లేని సంతోషం, ఎప్పుడు లేని ఆనందం నా జీవితంలో ఎప్పుడైతే ఆ ప్రభు సన్నిధిలో మోకాలేసి నేను ప్రార్థించడము, ఆ వాక్యం వినడం, స్తుతించడం నేను ఎప్పుడైతే చేశానో నా హృదయం అంతా తేలికైపోయి, నా హృదయంలో భారం అంతా పోయి నాకెంతో సంతోషం, ఎంతో సమాధానం. కొన్ని కోట్ల ఆస్తి ఇచ్చినా, ఆస్తి ఉన్నా అలాంటి సంతోషం ఉండదండి. ఎంతో ఆస్తి మన ముందు ఉన్నా అలాంటి సంతోషాన్ని నేను పొందుకోలేము. కానీ ఆ దినం యేసయ్య ఇచ్చిన ఆనందాన్ని అయితే నేను అన్న రెట్టిలుగా నేను పొంది ఉన్నాను. ఆ కన్నీరు నాట్యంగా మార్చబడిందండి. ఈ రప్పల కిందే ఓట్ల వలె ఉండే నా కన్నీరు అయితే నాట్యంగా మార్చబడి నేను ఎంతో సంతోషించానండి, ఎంతో సమాధానం పొందుకున్నాను. తెల్లవారులే నా పని చేసిన వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను యేసు ప్రభుని చూశాను, యేసయ్యని చూశాను, ఎంత గొప్ప దేవుడో తెలుసా, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు, యేసయ్యని చూశాను అని చెప్తే వాళ్ళు నమ్మేవారు కాదు. ఏంటి మస్తనమ్మా ఇన్ని రోజులు నువ్వు దుర్గా మాలలు అయిపోయినా స్వామిలు తీసుకొచ్చి దుర్గాదేవి మాలలు వేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో భోజనాలు పెట్టి భర్తకు తెలియకుండా చేసేదాన్ని నేను. వాళ్ళే సాక్ష్యం ఇచ్చేవారు. భోజనాలు వాళ్ళు మాలలు వేసుకొని ఉంటే వాళ్ళు మా భర్తకు తెలియకుండా వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో భోజనాలు పెట్టి వాళ్ళ కాళ్ళు శుభ్రంగా కడిగి
వాళ్ళకి సంతోషపరిచి ఇంటికి పంపించేదాన్ని. నా భర్త వాళ్ళకెళ్ళి పాటుకెళ్ళి రాబోసరికి వీళ్ళందరికీ చేసేసి ఏం లేకుండా చేసేదాన్ని. అంటే వాళ్ళ వల్ల నాకు ఆ పుణ్యం వస్తుందని, ఆ అమ్మవార్ల వల్ల నాకు పుణ్యం వస్తుందని. మరి నలమొఖం చూస్తే మరి ఆ భవానీల మొఖం చూస్తే నాకు సంతోషం వస్తుందని వాళ్ళ మొఖాలు చూసేదానండి. నలపొద్దు చూసి ఆ దినమంతా ఏడిపోయి, ఆ నెలంతా ఏడిపోయి మరీ గొడవలు ఇవి. ఆ విధంగా నేను నా జీవితంలో చేస్తే నువ్వు ఎంతోమంది కాళ్ళు కడిగి భోజనాలు ఎట్టివి ఇవి ఇప్పుడేటి నువ్వు యేసు ప్రభు అంటున్నావు, యేసయ్య అంటున్నావు ఏంటి అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చేవారండి. నిజమండి, నేనేం చేసేదాన్నో అదే చెప్పేదాన్ని. నాకు దేవుడు కనిపించాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు అని నేను వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు నమ్మేవారు కాదండి. ఈ విధంగా నా జీవితం సాగుతుంది. మా ఆయన అయితే యేసు ప్రభుని నమ్మలేదు. నా జీవితంలోకి వచ్చాడు ప్రభు, నన్నే దర్శించాడు కనుక ఆ 3 గంటల సమయంలో ఆ వాక్యానికి ప్రతి దినం లేచి ఆ డాబా మీదకి వెళ్ళిపోయి మరి ఆ వాక్యం అలా విని మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసేదాన్ని. 4 గంటలు ఒక అరగంట పాటలు వేసేవాడు, మరి ఆ వాక్యం 1 గంట చెప్పేవాడు. మరి ఆ వాక్యం అయిపోయిన మరుక్షణమే నేను మోకాళ్ళు వేసి మరి ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా నిజమే, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వలోకాన్ని ఏలిన యేసయ్య నీవేనంట కదా ప్రభువా, నా దేశాన్ని నా ప్రజలందరినీ కాపాడనుకుంటూ తెలిసి నేను ప్రార్థన చేసేదాన్ని. ఇలాగ నా జీవితం గడిపేది. ఒకరోజు నా మేనమామ వచ్చి నన్ను చూసి భయపడిపోయాడు, ఇదేంటి దయ్యంలా కూర్చుందనేసి. ఒకరోజైతే ఆ డాబా మీదకి వెళ్ళకుండా చెట్ల మధ్యన కూర్చుండేదాన్ని. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర పనస చెట్టు, మామిడి చెట్టు, మరి నేరేడు చెట్టు 3 చెట్లు ఉండే. ఆ చెట్ల మధ్యన కూర్చొని నేను ప్రార్థన చేస్తుంటే మా అమ్మమ్మ అయితే కుక్క అనుకొని నన్ను కొట్టింది. ఈ విధంగా వాళ్ళకి దొరకకుండా నేను చేసేదాన్ని. ఇలా కొన్ని దినాలు చేయడంలో మా ఆయన్నైతే నేను అడిగాను, యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే అయ్యా, యేసయ్యను నమ్ముకుందామయ్యా, ఎలా ఉన్నాయి నువ్వేం చేస్తావో తెలియదు ప్రభువా, నువ్వు ఆమెను దర్శిస్తావు, నేను ఈ మాటలు మాత్రం అడిగేస్తాను అనేసి నేను ఉండబట్టలేక యేసయ్యను నమ్ముకుందామయ్యా, యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే యేసయ్యను నమ్ముకుంటే మన సమస్యలన్నీ తొలగిపోతాయి, మనకి మనశ్శాంతి ఉంటుందండి అనేసేసి నేను ఆయనతో చెప్తే ఆయన తాగేసి అప్పటికే తాగలేదు కానీ ఆయన అప్పటికే ఆలోచిస్తున్నాడు, ఇది ఏంటి గడుకో పూజ అంటది, గడుకో మొక్క అంటది, అమ్మవార్లు అంటది, ఇవి అంటది అవి అంటది అనేసి ఈ మాల్కి వెళ్ళిపోయి ఫోటోలన్నీ మూటగట్టి సంచులు వేసేసుకున్నాడు. సంచులు వేసేసుకొని దిప్పాలం ఉండేది అప్పుడు, దిప్పాలం కొత్త దిప్పాలం పాత దిప్పాలం ఉండేది తీయలేదు. ఆ దిప్పాలను తీసుకెళ్ళి సముద్రంలో పడేసాడు. అవి పడేయడం నాకు మహా సంతోషం అయిపోయిందండి. ఎందుకంటే అవి ఉంటే నాకు అవి చూస్తే మనశ్శాంతి ఉండేది కాదు. అలాంటిది ఎప్పుడైతే ఈ పట్టాలన్నీ పట్టుకెళ్ళి మరి ఆ సముద్రంలో పడేసాడో ఆయనకి అక్కడే తిరగేసినా ఏదో రకంగా నేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా చెప్పానన్నమాట, యేసుప్రభుని నమ్ముకుందామండి, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్యని నమ్ముకుంటే చాలా మేలు జరుగుతాయి, శాంతి సమాధానం ఉంటుందండి, మనం ఒక్కసారి గుడికి వెళ్దామంటే నువ్వెన్ని ఎలాగో చెప్తావు అనేసి నా మీద గొడవ ఆడుతుండేవాడు. మరి నాకు సాక్ష్యం చెప్పిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను రాయమ్మంటే ఆ వ్యక్తికి నాకు అక్కర సంబంధం కట్టాడు. ఆడికి నీకేముంది, ఆడింటికి రావడం ఏంటి, ఆడి ఇల్లు ఎక్కడ, నా ఇల్లు ఎక్కడ, ఆడిని ఇంటికి వచ్చి ఆడి ఇక్కడికి రావడం ఏంటనేసి అక్కర సంబంధాన్ని కూడా అంటగట్టాడు. చాలా బాధపడ్డాను. యేసయ్యా నా వల్ల ఆయన కూడా బాధపడకూడదు. ఆయనైతే ఒకే మాట అన్నాను, ఏంటి రేపు నుంచి మీరు ఇక్కడికి రావద్దండి, ఏలైతే నాకు అవసరమైతే మేము పని దగ్గరికి వస్తున్నాం కదా, అక్కడే ఏదన్నా నువ్వు చెప్పాలనుకుంటే అక్కడే నాకు చెప్పు, అంతేగాని ఇంటికి రావద్దండి అనేసి ఆ ఇసాకు కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజేమో ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజేమో ఆ రాత్రికాల ఆ మధ్యాహ్నకాల సమయంలో ఇద్దరము ఇలాగే ఘర్షణ అవుతుండేది. మరి ఘర్షణమయ్యి అనేక విధాలుగా నా జీవితంలో జరిగేటప్పుడు మరి ఇతనైతే ప్రభువుని అంగీకరించలేదు. ప్రభువుని అంగీకరించకపోయినా నా మనసు అయితే ఏమనిపించేదంటే, ప్రభువా యేసయ్యా ఎంత గొప్ప దేవుడు అనేసి ఎంతో ప్రభువునందున ఆనందించేదాన్ని. నా భర్త అయితే అనుమానించేవాడు, నా భర్త అయితే అంగీకరించలేదు. అదే టైంలో పెద్దమ్మాయి నిశ్చయం అయింది. పెద్దమ్మాయి ఎప్పుడైతే పుష్పతి అయిందో ఆయనైతే ఒక్క మాట అన్నాడు, ఇదిగో పెద్దమ్మాయి పుష్పతి అయింది కదా, మరి మనం కార్యం చేయాలి,
మరి మనకి బోల్డ్ మందికి మనం డబ్బులు వేస్తున్నాం కదా, మరి వాళ్ళందరూ మన అమ్మాయికి డబ్బులు వేయాలంటే మరి ఈ కార్యం జరగాలంటే ఈ కార్యం యేసు ప్రభు జరిగించినట్టయితే నేను కూడా ప్రభు దగ్గరికి వస్తానే అనేసి ఆయన వ్యక్తి అన్నాడు. అనేటప్పుడు నేను చాలా సంతోషించాను. ఏంటి, ఎంతో గొప్ప దేవుడు ఆయన, ఈ పని చేస్తాడు, ఇది జరిగిస్తాడు, యేసయ్య ఎంతో గొప్ప దేవుడు అంటూ నేను సాక్ష్యం ఇచ్చాను. సాక్ష్యం ఇచ్చి యేసు ప్రభు దగ్గరికి ఎలాగైనా వస్తాడన్న ఆలోచన మీద నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నేను చాలామందికి డబ్బులు వేసాను తండ్రి, ఈ కారు నా దగ్గర అయితే ఏమీ లేదు చేయడానికి, ఈ కార్యం ఎలాగైనా జరిగించు ప్రభువా. నేను ప్రార్థన చేసేటప్పుడు మా భర్త ఏమో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఒకళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు ఆయనకి అప్పు అంటే ఇవ్వరండి, ఆయనకు అప్పు అంటే ఎవరు కూడా అప్పు ఇవ్వరు, ఆయనకి 10 రూపాయలు అప్పు ఇవ్వరు, ఎవరు కూడా ఈ రింక్ పెడతారు కానీ అప్పులు ఇచ్చేవారు కాదు. అలాంటి వ్యక్తి, రాంబాబు ఇప్పుడు వచ్చేవేంటి, నీకు డబ్బులు కావాలా ఏంటనసని ఆయన్నే పిలిచి అంటే ఇలాగలాగా పాప మరి కార్యం చేయాలనుకుంటున్నాం అయ్యా, నాకు డబ్బులు కావాలని ఆ వ్యక్తిని అడిగాడంట. మేనమామ అవుతాడు మా ఆయనకి. ఆ వ్యక్తిని అడిగేటప్పుడు ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చాడు, 15,000 ఇచ్చాడండి. ఆ 15,000తో ఘనమైన కార్యం జరిగింది. నా పెద్ద అమ్మాయికి పుష్పతి కార్యం జరిగింది. చక్కగా పుష్పతి చేయించాము. మరి చేసి ఆ దేవుడి కృప వాళ్ళందరికీ మరి పుష్టిగా అన్నం పెట్టాను. అన్నీ జరిగాయి, అన్నీ బాగా జరిగాయి, అన్నీ చేయించాము. పెద్దమ్మాయికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతనిలో అనుమానం మొదలయ్యేదండి. మనసు అయితే దేవుడు అన్నాడే కానీ దేవుడి దగ్గరికి రాలేదు. ఆ టైంలో యేసు ప్రభు మధ్యాహ్నం అయిపోయింది 1 గంటకి నేను పనికి వెళ్ళాను. ఇక్కడ ఇంటికి పని చేస్తున్నాను. పని చేస్తూ నేను వేదన పడుతున్నాను. ప్రభువా, ఈ దినం కూడా ఉదయం గొడవ అయింది. నేను మధ్యాహ్నం ఇంటికి వెళితే నా భర్త నన్ను సావ కొడతాడు, నా భర్త నన్ను ఏమంటాడో తెలియదు, తిడతాడేమో తెలియదు, నాకైతే భయంగా ఉంది తండ్రి, నీవే జ్ఞాపకం చేసుకో, నా భర్త హృదయంలో ఏముందో నాకు తెలియదు ప్రభువా అనేసి మధ్యలో పని చేస్తున్నానే కానీ నా హృదయమంతా కన్నీటితో, హృదయమంతా వేదనతో ప్రభువుకి నేను విన్నపం చేస్తున్నాను. మధ్య పని చేస్తూ వాళ్ళందరికీ నేను పని చేస్తూ ప్రభువుకి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే మనసులోనే ప్రార్థన చేస్తున్నాను, మనసులోనే దేవుని స్తుతిస్తున్నాను, మనసులోనే దేవుణ్ణి ఆరాధించుకుంటూ పని చేస్తూ మధ్యాహ్నం అయింది 1 గంటకి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి రాబోసరికి నా భర్త ఆ చెట్ల కింద మంచం వేసుకొని పడుకున్నాడు. మంచం వేసుకొని పడుకొని ఒక దివ్యమైన దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనం ఏమిటంటే ఆకాశం 2 భాగాలుగా తెరవబడినట్టు. ఆకాశం 2 భాగాలుగా తెరవబడి అక్కడ గొప్ప వెలుగు, ఒక వెలుగు వచ్చి ఒక కుమారుడైపోయి, అయ్యా, నీ భార్యని అనుమానిస్తే నువ్వు మంచి జరగదు, నువ్వు మేలు కలగదు, నీ భార్యని నువ్వెంతగా బాగా చూసుకుంటే, నువ్వెంతగా సంతోషంగా నీ భార్యను ప్రేమిస్తే నీకెంత మేలు జరుగుతుంది నా కుమారుడా అని మాట్లాడి మళ్ళీ అదే కుమారుడు పైకి వెళ్ళిపోయాడంట, ఎలుగైపోయి. ఆ దర్శనం ఆయన చూసి ఉన్నాడంట. నాకైతే తెలియదు, ఆయనే చెప్పి ఉన్నాడు. ఆ మాట ఆలకించి నేనేం చేశానంటే మధ్యాహ్నం భోజనం చేద్దాను కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్తే చెమటలు తుడుచుకుంటున్నాడు. చెమటలు ఎక్కిపోయి చెమటలు తుడుచుకుంటున్నాడు. ఏమయ్యా ఏమైందంటే ఇలాగ జరిగింది, నువ్వు ఒకసారి రా అంటూ నన్ను గుమ్మంలో తీసుకెళ్ళి నా కాళ్ళ మీద పడిపోయి చిన్న బిడ్డ ఏడ్చినట్టు ఏడ్చాడండి. నేను అనుమానించాను, నేను బాధ పెట్టాను, నేను దుఃఖ పెట్టాను, నన్ను క్షమించు, ఇక్కడ నేను ఎప్పుడు అనుమానించను అంటూ నా కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ వేడుకున్నాడండి. ఎప్పుడైతే క్షమాపణ వేడుకున్నాడో ప్రభువుని నేను ప్రార్థించేస్తాను. ఎంతో సంతోషమైంది. ఆ దినం నుంచి నా భర్త నేను ఇద్దరం మందిరానికి ఒకే రోజు వెళ్ళాము. ఒకే రోజు దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి సంవత్సరం ఉండి సంవత్సరంతో పోయాక బాప్టిజం తీసుకున్నాము. సంవత్సరం పోయాక బాప్టిజం తీసుకొని దేవుడి సన్నిధిలో ఇలా ఎదుగుతున్నామండి. మరి నా భర్తకు పని లేదు. నేనైతే చాలా ఇబ్బందికరంగా ఉండేది. నాకు ఉన్నందుకు ఇల్లు లేదు. ప్రభువా, నాకు ఇల్లు కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలయ్యా, నాకు ఇల్లు కావాలయ్యా అనేటప్పుడు దేవుడు నాకు కొండ ప్రాంతం చూపించాడు. దర్శనంలోనే నాకు ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని సేవకుల చేత ఇల్లు కట్టించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టుకొని ప్రభు ఆ సేవకుల వాక్యం చెప్పేలాగా నన్ను ఆ దర్శనం చూశాను.
అయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా అనేసి నేను చాలా సంతోషించానండి. ఆ సంతోషించిన సంతోషంతో మరి ఆ గృహం దేవుడు నాకు ఈ గృహాన్ని ఇస్తాడనేసి నేను అలా వెళుతుండగా మా ఆయన చిన్న చిన్న పనులు ఒప్పుకోవడము, ఆ డబ్బులతో మా ఆయన నాకు ఇచ్చేవాడు ఇచ్చినా రూ. 10 500 200 ఇస్తే ఏమి ఆధారం? నా బిడ్డలు నేనే నా భర్త తెచ్చిన దాంతో అలాగా రూ. 1000 చీటీ వేసుకున్నాను. రూ. 1000 చీటీ వేసుకొని ఆ రూ. 1000 20,000 చీటీ అనమాట అది. మరైతే నేనైతే చర్చికి వెళ్తున్నాం కదా, అందులో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు. అప్పుడు నేను రక్షణ పొందాను, బాప్టిజం తీసుకున్నాం. నా పేరు సారమ్మ పెట్టారు, సారా అని పెట్టారు. నా భర్తకైతే అబ్రాము అని పిలుస్తారు, అబ్రాము గారు అని పేరు పెట్టారు. ఇద్దరు పేరు సారా. నువ్వు ఈ సంవత్సరం నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, నేను మిటేర్లు వేసేస్తాను కానీ నువ్వు ఇల్లు కట్టుకో అనేసి అవైతే చెప్పి ఉన్నాడు. నేను బాధపడ్డాను. ఏంటయ్యా ప్రభువా యేసయ్యా, ఏంటి మిటేర్లు వేసిన దగ్గర డబ్బులు లేవు, సీటు కూడా రాలేదు ఎలా అనేసి సరేలే అనేసి అప్పటికి ఇసుక ఇటుకు అన్నీ పోగు పెట్టుకున్నాను. మరి నేను కట్టుకోవడం జరిగింది. అప్పటికే నేను ప్రభువును అడిగానండి, అయ్యా నేను మేస్త్రి పని చేయాలనుకుంటున్నాను తండ్రి, నాకు మేస్త్రి పని చేయాలి, నేను ఇల్లు కట్టాలి అంటే అందరితో నేను ఇల్లు పని చేయాలి. నాకు అప్పటికే కొంత టచ్ ఉంది, మేస్త్రి పని చేయడానికి కొంత టచ్ ఉంది. నేను వాళ్ళతో సున్నం ఆరేయడం, బద్ద కొట్టడం, టాపీ తిప్పడం, చక్క టాపీ అన్నీ పామడం కొంత అనుభవం ఉంది. మరి ఆ అనుభవంతో ప్రభువా నేను ఈ పని నేర్చుకోవాలనుకుంటున్నాను, నీ చిత్తం ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి నా భర్తను అడిగాను, నేను పని నేర్చుకుంటాను మాయ అంటే సరే నీ ఇష్టం అన్నాడు. ఆ విధంగా పని నేర్చుకుంటూ నాకు అప్పుల్లోనే రూ. 50 ఇచ్చేవారు. రూ. 50 అలా పోయి రూ. 100 పంచాడు మేస్త్రి. రూ. 100 అలా పోయి రూ. 150 పెంచాడు. అలాగా నేను పని నేర్చుకుంటూ మేస్త్రితో పని నేర్చుతూ అలాగా నాకు వర్క్ మొత్తం వచ్చేసింది. అదే టైంలో నేను ఇల్లు కట్టుకోవడం, మరి మీటర్లు అతను వేస్తే నాతో ఒక మేస్త్రిని పెట్టుకొని నేను ఇల్లు అలాగా మరి రేకుల షెడ్ వేసుకున్నామండి. ఆ రేకుల షెడ్ వేసుకోవడము, ఆ ఇంట్లో ప్రభు చూపించిన ఆ గృహంలో ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరి దేవుడు ఆ విధంగా నన్ను దర్శించాడు, ఆ విధంగా మమ్మల్ని రక్షించాడు. రక్షించిన దేవుడికి నేనేమి ఇవ్వగలనండి? నా జీవితంలో అనేక మేలులు, నాకు ఓటమండి తెలియదు. నాకు ఆ దేవుడిని నమ్ముకున్న నుంచి ఏదైనా వరకు బాధ ఏంటో బాధపడిన బాధ అనిపించలేదు, దుఃఖపడిన దుఃఖం అనిపించలేదు, పడిన కన్నీటి అనిపించలేదు. అనేక మంది దగ్గర నేను అవమానాలు పొందిన అవమానంగా అనిపించలేదు. అంత గొప్ప దేవుడు నా జీవితంలో అనేక మేలు చేశాడు. మరి అత్తవారు ఉన్న గ్రామంలోని కూడా ఇల్లు కట్టడానికి దేవుడు కృప చూపాడు. మరి ఇలాగా నేను అనేక ఇల్లులు ఆ మేసధర మానేసి నా సొంతంగా ఇల్లులు ఒప్పుకొని, మరి నాకు చదువు లేదు, ఆంటీ రాదు, అలాంటిది తూకం వేయాలో అలాగే వేయాలో తెలియదు, తూకం గుండెతో తూకం వేసి మార్కింగ్ ఎలా చేయాలో తెలియదు. అలాంటి దానికి జ్ఞానం ఇచ్చిన నా దేవుడు యేసు ప్రభువే. నేను నా జీవితంలో నాకునే జ్ఞానం అయితే దేవుడి దగ్గర నుంచే నేను సంపాదించుకున్నానండి. యేసు ప్రభు దగ్గర నుంచే నేను ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. నా జ్ఞానం అయితే యేసయ్య ఇచ్చాడు. 12 కోలములకి మార్కింగ్ ఎలా చేయాలో నాకు తెలియదు ప్రభువా, మార్కింగ్ నేను చేయాలనుకుంటున్నాను ప్రభువా, నీవే నన్ను జ్ఞాపకం చేసుకొని ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసి మార్కింగ్ స్టార్ట్ చేస్తే 12 కోలములు కరెక్ట్గా వేసి ఆ ఇల్లులు కట్టానండి. ఎలివేషను ఎలా చేయాలో నాకు తెలియదు. ఆడదాన్నైనా ఇసాయంలో ప్రార్థన చేసి ఆ ఎలివేసులు ఆడదాన్నైనా సరే ఒక ముసలి వ్యక్తిని పెట్టుకొని ఆ ఎలివేషన్లు కూడా చేయడానికి దేవుడు కృప చూపాడు. కబోర్డ్ నుంచి మరి పునాదుల నుంచి కబోర్డ్లు ఫినిషింగ్ వరకు ఎంత టచింగు దేవుడు ఒక సీనియర్ మేస్త్రిగా నా చేతి పనిని ఆయన ఆశీర్వదించాడు. నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తానమ్మా అంటూ నా చేతి పనిని కూడా ఆయన ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దేవుడండి. నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధమైన దేవుడు నా జీవితంలో అనేక మేలు చేశాడు. ఈ గృహం విషయంలో అయితే నేను చాలా వేదన పడ్డాను. 20,000 రూపాయల సీటీ అన్నాను కదండి. ఆ 20,000 రూపాయల సీటీ ఎలా వచ్చిందో తెలుసా?
నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ వ్యక్తి అయితే మెటీరియల్ అయితే వేసేసాడు, సిమెంట్ అయితే వేసాడు, నేను కట్టేశాను, ఎలాగ తండ్రి దీన్ని కట్టడానికి పరిస్థితి ఏంటి అనేసి నేను ప్రభువుని అనేటప్పుడు ప్రభువే ఆ రోజు ఎవరి సామానాలకి ఇచ్చాను. ఎన్ని ఊర్లు తిరిగాను, అప్పు లేకుండా ఇల్లు కావాలి ప్రభువా నేను ప్రార్థన చేశాను. నాకు ఇల్లు అయితే అప్పు లేకుండా నాకు ఇల్లు కావాలి. నేను అప్పు చేస్తే నేను అప్పు తీర్చుకోలేను ప్రభువా. నా భర్త అయితే తెచ్చిందే తక్కువ, నేను తెచ్చుకునేది తక్కువ. నేను దీంతో నా బిడ్డలు నేను కష్టపడి సంపాదించడే ఇబ్బంది. ఈ టైంలో అప్పు చేసి నేను ఇల్లు అలా కడతాను ప్రభువా. నాకు అప్పు లేకుండా నేను ఇల్లు కట్టించు ప్రభువా అనేసి నేను ప్రభువుని అడిగేటప్పుడు నేను 20,000 రూపాయలు సీటు వేసుకొని నేను దేవా నాకు ఆ సీటు డబ్బులైనా రావాలి ప్రభువా నేను ప్రార్థన చేశాను. ప్రభువు ఆ రోజు 20వ తేదీ అని కూడా నాకు తెలియదు. ఆ రోజు మరి పని ముగించుకొని ఇంటికి వచ్చాము, సామాన్లన్నీ అక్కడ పెట్టేసి కూర్చుండేటప్పుడు ఆ సీటీ దగ్గరికి అందరూ వస్తున్నారు, చీటీలు వేసుకున్న వాళ్ళందరూ. ప్రభువుని అడిగాను, ఏటయ్యా ఈరోజు 20వ తేదీయా ప్రభువా? ప్రతిదీ కూడా నా ప్రభుతో ఒక మనిషితో చెప్పుకున్నట్టు, ఒక మనిషితో ఒక స్నేహితుడితో నా కష్టాలు చెప్పుకున్నట్టుగా నా ప్రభుతో నేను చెప్పుకోవడం జరిగేదండి. ప్రభువా ఈ దినము 20వ తేదీ రాసిన తండ్రి నాకు అయితే తెలియదు ప్రభు, మరి ఎంతమంది జనము ఈ దినం ఆ చీటీ దగ్గరికి వచ్చారు, ఎవరు బాధ్యతలు నువ్వు తీరుస్తున్నావు, ఎవరు అప్పులు నువ్వు తీరుస్తున్నావు, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారైతే నాకు తెలియదు కానీ ప్రభు, నాకున్న సమస్య అయితే నీకు తెలుసు ప్రభు, నీవే జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ వ్యక్తిగా చూస్తూ నేను ప్రార్థన చేస్తున్నానండి. ఆ సీటీ దగ్గరికి వెళ్ళి ఆ సీటీ గొప్ప మిరాకిల్ అండి, చాలా అద్భుతం అండి. ముందు ఒక పాప తీసింది, ఆ పాప తీసేయమంటుంది, ఏ మీద నుండి సీట్లు తీసేసావు, ఎలా తీసావు అలా తీసావు, నా అమ్మాయిని గసిరేశారు. అయితే నేను అనుకుంటున్నాను నా దగ్గరికి అయితే ప్రభువా ఈ సీటీ నాకు వస్తుందా అనేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరకు వచ్చి అమ్మ ఈ సీటీ మనదేనమ్మా అన్నట్టుగా నాకు దేవుడు గొప్ప పేరేపనిచ్చేవాడు. నిజమా ఈ సీట్ నాదేనా అని నాకు ఆలోచన వచ్చేది. మళ్ళీ ఆ సీటీ డబ్బులు నా సీటీకి వస్తుందా నిజంగానా అనుకుంటూ నేను ఆలోచించబోసరికి ఒక అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి వేసిందే ఈ సీటీ డబ్బులు. ఈ సీటీ కింద పడి ఉన్న సీటీ ఎంత కిందనుందో ప్రభు నాదైతే తెలియదు కానీ తండ్రి పైకి వచ్చి అలా సాయం చేయ ప్రభు అంటే మళ్ళీ అది కిందకి మాదికి కుదిపేటప్పుడు అది నా పేరు వచ్చిందండి. అలాగా నా పేరు వచ్చిన తర్వాత నేనైతే చాలా ఆ రోజైతే ఆనందమైన ఆ వస్త్రాలతో నేను ఎంత దేవుని స్తుతించానో ఆ దినం అయితే చాలా ఆనందం అండి. ఆ ఆనందంతో దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ నేను సంతోషంగా ఉన్నానండి. ఆ 20,000 రూపాయల్లో నా భర్త అప్పు చేసిన 12,000, ఆ 12,000 అప్పు తీర్చి 8,000 రూపాయలు ఎట్టి రేకు తెచ్చుకొని సిమెంట్ కొంత అప్పు తీర్చి ఆ డబ్బులతో ఇల్లు అలాగా నిర్మించుకున్నానండి. చాలకపోతే సహారీ 100 రూపాయలు సహారీ కట్టాను. ఆ 100 రూపాయలు 5,000 రూపాయలు లోన్ తీసుకొని కరెంట్ వేయించుకున్నానండి. ఈ పేదరాలు దేవుడు సన్నిధిలో ఈ దీనురాలు ఆ విధంగా దేవుడు నన్ను అంచెంచెగా ఎదిగించాడు చెప్పాడు. అది ఆ విధంగా దేవుడి నామంలో నేను ప్రార్థన చేశాను. ప్రభు గాజువాక సంబంధం కావాలనేటప్పుడు అదే గాజువాక సంబంధం దేవుడితో తీసుకురావడం, ఆ దేవుడి సమయంలో పెద్ద అమ్మాయికి కూడా మ్యారేజ్ అయింది. ఈ విధంగా దేవుడి కృపలో నా జీవితంలో అనేక మేలు చేసి ఆయన మేలులతో ఆయన మమ్మల్ని అలా తృప్తిపరుస్తూ మమ్మల్ని ఆనందపరుస్తూ ఈ దినం వరకు నడిపించాడు.